దేవునికి మహిమ కలుగును గాక. అందరూ పరిశుద్ధ ఆదివారములో మనమందరూ దేవుని ముఖాన్ని దర్శించి దేవుని మనమందరూ గణపరించి దేవుని స్తుతులతో స్తోత్రాలతో దేవుణ్ణి మహిమపరించబోతున్నాం. మిక్కిలిగా ప్రేమించే పరలోకపు తండ్రి యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మ సహాయముతో మేమందరూ ప్రభువా నీ ముఖాన్ని దర్శించే కృపనిచ్చారు. మీకు వందనాలు. తల్లి గర్భము నుండి ఇంతవరకు మమ్మల్ని నడిపించారు. మీకు కృతజ్ఞతలు ప్రభువా. మా జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు కోసం హృదయము నుండి అంతరంగము నుండి మీకే వందనాలయ్యా. ఆరోగ్యం ఇచ్చారు, బలం ఇచ్చారు, కుటుంబాన్ని కన్ను రెప్పలాగా కాచుకున్నారు. మీరు చూపిన దయ, నీవు చూపిన ప్రేమ కోసం కృతజ్ఞతలతో నిన్ను మేము గణపరుస్తున్నాం. అందరూ కృతజ్ఞతలు చెప్పుతూ ఉన్నాం. దేవుని చింత మన పక్క తిరుగుతూ ఉన్నది. యేసయ్యా నీకు వందనాలు ప్రభువా. నీ వైపు చూసే ప్రతి ఒక్కరిని ప్రభువా ఇప్పుడే నీ కల్వారి రక్తముతో కడిగి శుద్ధీకరించి ఈ ఆరాధనకి ప్రతి ఒక్కరిని ప్రభువా అయ్యా సిద్ధపరచాలని మొరుపెడుతున్న ప్రతి ఒక్కరిని ప్రభువా శుద్ధీకరించి పరిశుద్ధునిగా మార్చు. మనమందరూ ఏకీభవించి అట్లా స్తోత్రాలు చెప్తున్నామా. పరలోకములో ఆస్తునుడైన పరమ తండ్రికి స్తోత్రం, దేవాది దేవుడైన యేసయ్యా నీకు స్తోత్రం, రాజులకు రాజానికి స్తోత్రం, ప్రభువులకు ప్రభువానికి స్తోత్రం, మహిమ గలవాడానికి స్తోత్రం, ఆశ్చర్యకరుడానికి స్తోత్రం, ఆలోచన కర్తానికి స్తోత్రం, నిత్యుడకు తండ్రికి స్తోత్రం, జ్యోతిర్మయుడానికి స్తోత్రం, కొండానికి స్తోత్రం, కోటానికి స్తోత్రం, తోడుగా నీడుగా ఆశ్రయముగా ఉన్న దేవా నీకు స్తోత్రమయ్యా. ఈ పరిశుద్ధ ఆదివారం ఆరాధన మీ బాధ్యత తీసుకోండి ప్రభువా. ప్రారంభము నుండి ముగింపు వరకు ప్రతి భాగాల్లో నీ హస్తం తోడుండి ఆశీర్వదించు. ఈ ఆరాధనలో పాలు పొందుకున్న ప్రతి ఒక్కరిని నీ మహిమతో నింపి మీరు నడపండి. ప్రతి భాగాలు దీవనకరంగా ఉండిని. యేసయ్య నామములో ప్రార్థిస్తున్న ప్రియమైన తండ్రి, ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరూ చక్కగా కూర్చొని కొన్ని పాటలు పాడి దేవుణ్ణి మహిమపరుస్తున్నా. వెళ్ళారు కరగలను తట్టి ఆడనాడి దేవుని నామను మేము పడుస్తున్నాం. తెలుగు హాడు. తెగులుని గుడారముని సోకుదులే పుత్రుడా, అపాయము నీకు రానే రాదు. ఈ పాటను పాడి దేవుని నామాన్ని మహిమపరుస్తాం. తెగులుని గుడారము సోకదులే పుత్రుడా, అపాయము రానే రాదు, రానే రాదు పుత్రికా. తెగులుని గుడారము సోకదులే పుత్రుడా, అపాయము రానే రాదు, రానే రాదు పుత్రికా. ఉన్నతమైన ప్రభు యేసుని సొంతము చేసుకుంటివే, ఉన్నతమైన ప్రభు యేసుని సొంతము చేసుకుంటివే. ఆశ్రయమిచ్చు ఆ దేవుని ఆదాయం చేసుకుంటివే, ఆశ్రయమిచ్చు ఆ దేవుని ఆదాయం చేసుకుంటివే. దిగులుని గుడారము సోకదులే పుత్రుడా, అపాయము రానే రాదు, రానే రాదు పుత్రికా. దిగులుని గుడారము సోకదులే పుత్రుడా, అపాయము రానే రాదు, రానే రాదు పుత్రికా. గొర్రె పిల్ల రక్తముచే సాతాను జయించితివే, గొర్రె పిల్ల రక్తముచే సాతాను జయించితివే. ఆశ్రయమిచ్చు వాక్యముండు అనుదినం జయముండును, ఆత్మయుండు వాక్యముండు అనుదినం జయముండును. దిగులుని గుడారము సోకదులే పుత్రుడా, అపాయము రానే రాదు,
ప్రభు కోసము మన శ్రమలు ఎప్పుడును వ్యర్థము కాదు. ప్రభు కోసము మన శ్రమలు ఎప్పుడును వ్యర్థము కాదు. రొట్రిల్లగా స్థిరముగాను విరివిగా చేసేసదు. రొట్రిల్లగా స్థిరముగాను విరివిగా సేవిసేసదం. మిగులు నీ గుడారము సోకదులే పుత్రుడా, అపాయము రానేరదు పుత్రికా. మిగులు నీ గుడారము సోకదులే పుత్రుడా, అపాయము రానేరదు పుత్రికా. మనకైనా నివాసముల్ పరలోకమందుండు, మనకైనా నివాసముల్ పరలోకమందుండు. రాబోయేడి రక్షకుని ఎదుర్చూచి వేచి ఉందాం. రాబోయేడి రక్షకుని ఎదుర్చూచి వేచి ఉందాం. తెగులు నీ గుడారము సోకదులే పుత్రుడా, అపాయము రానేరదు పుత్రికా. తెగులు నీ గుడారము సోకదులే పుత్రుడా, అపాయము రానేరదు పుత్రికా. ಮೊಣಕಾಲಿನ ಯುದ್ಧ ಅಂತ ಹಾಡನ್ನು ಪಾಸ್ಟ್ ಬರೆದಿರುವಂಥ ಹಾಡಿದು. ಇದನ್ನೆಲ್ಲರೂ ಸೇರಿ ಪ್ರಾರ್ಥನೆಯ ಶಕ್ತಿ ಯಾವ ರೀತಿಗೆಲ್ಲ ಪ್ರಾರ್ಥಿಸಿದ್ರು ಮನುಷ್ಯರು ಅಂತೇಳಿ ತುಂಬ ಭಾರದಿಂದ ಇದನ್ನು ಬರೆದಿದ್ದಾರೆ. ನಾವು ಪ್ರಾರ್ಥಿಸೋದಕ್ಕಾಗಿ ಯಾತನ ನಮ್ಮ ಮೇಲೆ ಬರಲಿ ಅಂತೇಳಿ ಎಲ್ಲರೂ ನಾವೆಲ್ಲ ಅಂದ್ಕೊಂಡು ಈ ಒಂದು ಹಾಡನ್ನು ಹಾಡಿ ದೇವರನ್ನ ಘನಪಡಿಸೋಣ. ಎಲ್ಲರೂ ಸೇರಿ ಕೈತಟ್ಟಿ ಒಂದು ದಾಹದಿಂದ ದೇವರ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ಕೂತಿರುವಾಗಲೇ ಆ ಒಂದು ಶಕ್ತಿ ನಮ್ಮ ಮೇಲೆ ಇಳಿದು ಬರ್ತದೆ. ದೇವರು ನಮ್ಮನ್ನು ಆ ಪ್ರಾರ್ಥನಾ ಅಭಿಷೇಕದಿಂದ ನಮ್ಮನ್ನು ತುಂಬಲಿ ಅಂತೇಳಿ ನಮ್ಮನ್ನು ತಗ್ಗಿಸಿಕೊಂಡು ನಾವು ಈ ಹಾಡನ್ನು ಹಾಡುವಾಗ ದೇವರು ನಮ್ಮ ಜೊತೆಯಲ್ಲಿ ನಮ್ಮ ಮೇಲೇನೂ ದೇವರು ಸುರಿಸುವ ದೇವರಾಗಿರ್ತಾರೆ. ಹಾಡನ್ನು ಪ್ರಾರ್ಥಿಸಲು ನನಗೆ ಕಲಿಸಿಕೊಡೆಯ, ಪ್ರಾರ್ಥನೆಯೇ ನನ್ನ ಜೀವನವಾಗಲಿ. ಪ್ರಾರ್ಥಿಸಲು ನನಗೆ ಕಲಿಸಿಕೊಡೆಯ, ಪ್ರಾರ್ಥನೆಯೇ ನನ್ನ ಜೀವನವಾಗಲಿ. ಒಡಕಿನಲ್ಲಿ ನಿಂತು ಪ್ರಾರ್ಥಿಸಲು ಗೋಡೆಯನ್ನು ನಾನು ಒಡೆಯಲು. ಒಡಕಿನಲ್ಲಿ ನಿಂತು ಪ್ರಾರ್ಥಿಸಲು ಗೋಡೆಯನ್ನು ನಾನು ಒಡೆಯಲು. ಸೋತು ಹೋಗದೆ ಪ್ರಾರ್ಥಿಸಲು, ಶೋಧನೆಯನ್ನು ಜಯಿಸಲು. ಸೋತು ಹೋಗದೆ ಪ್ರಾರ್ಥಿಸಲು, ಶೋಧನೆಯ
ಪ್ರಾರ್ಥಿಸಲು, ಕಣ್ಣೀರಿನಿಂದ ಗೋಳಾಡಲು, ಕರಗಳೆತ್ತಿ ಪ್ರಾರ್ಥಿಸಲು, ಹಗಲು ಇರುಳು ಪ್ರಾರ್ಥಿಸಲು, ರಾತ್ರಿಯೆಲ್ಲ ಪ್ರಾರ್ಥಿಸಲು, ಹಗಲು ಇರುಳು ಪ್ರಾರ್ಥಿಸಲು, ರಾತ್ರಿಯೆಲ್ಲ ಪ್ರಾರ್ಥಿಸಲು, ಪ್ರಾರ್ಥಿಸಲು ನನಗೆ ಕಲಿಸಿಕೊಡೆಯ. ಪ್ರಾರ್ಥನೆಯೇ ನನ್ನ ಜೀವನವಾಗಲಿ, ಪ್ರಾರ್ಥಿಸಲು ನನಗೆ ಕಲಿಸಿಕೊಡೆಯ. ಪ್ರಾರ್ಥನೆಯೇ ನನ್ನ ಜೀವನವಾಗಲಿ. ನಾವು ಹಾಗೆ ಕಣ್ಣುಗಳನ್ನು ಮುಚ್ಚಿ ಭಾರವಾಗಿ ನಾವು ಹಾಗೆ ಕೈಗಳನ್ನೆತ್ತಿ ಪ್ರಾರ್ಥಿಸೋಣ. ಕೂತಿರೋ ಜಾಗದಲ್ಲೇ ಎಲ್ಲರನ್ನು ಭಾರವಾಗಿ ಕರೆಗಳನ್ನೆತ್ತಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋಣ. ಪರಿಶುದ್ಧನಾಗಿರುವಂಥ ದೇವ, ಸ್ತೋತ್ರ ಮಾಡುತ್ತಾ ಇದ್ದೇವೆ ಸ್ವಾಮಿ. ದೇವರೇ, ಒಂದು ವಾರ ಕಾಲ ದೇವರೇ ನಮ್ಮನ್ನು ಕಣ್ಣಿನ ಕಣ್ಮನೆಯಾಗಿ ಕಾದು ದೇವರೇ ಈ ವಾರವನ್ನು ನೋಡುವಂತೆ ಕರ್ತನನ್ನು ಮಾಡಿದ್ದೀಯ ಸ್ವಾಮಿ. ಅದಕ್ಕಾಗಿ ನಿಮಗೆ ಕೋಡ್ಯಾನು ಕೋಡಿ ಸ್ತೋತ್ರ ಮಾಡುತ್ತಾ ಇದ್ದೇವೆ ರಾಜ. ದೇವರೇ, ನಿಮಗೆ ಕೃತಜ್ಞತೆಗಳನ್ನು ಸಲ್ಲಿಸ್ತಾ ಇದ್ದೇವೆ ಸ್ವಾಮಿ. ಕಷ್ಟಗಳಲ್ಲೂ ದುಃಖಗಳಲ್ಲೂ ಸ್ವಾಮಿ ಜೊತೆಯಲ್ಲಿದ್ದು ದೇವರೇ ಕಣ್ಣೀರು ಅಪಾ ದೇವರೇ ಕಣ್ಣೀರು ಒರೆಸೋ ದೇವರಾಗಿ, ತಾಯಿಯಾಗಿ, ತಂದೆಯಾಗಿ ಸ್ವಾಮಿ ನಮ್ಮನ್ನು ಕಾದುಕೊಂಡು ಬಂದಿರುವುದಕ್ಕಾಗಿ ನಿಮಗೆ ಕೋಡ್ಯಾನು ಕೋಟಿ ಸ್ತೋತ್ರ ರಾಜ. ದೇವರೇ, ಅದೇ ಪ್ರಕಾರವಾಗಿ ಕರ್ತನೆ ಅಪ್ಪ ಈ ವಾರದಿಂದ ರಾಜ ಪ್ರತಿ ದೇವರೇ ಕರ್ತನೆ ಒಂದು ದಿನಗಳು ಕರ್ತನೆ ನೀನು ದೇವರೇ ಅಗಲಿ ಹೋಗದಂತೆ ಪ್ರತಿ ಒಂದು ಕ್ಷಣದಲ್ಲೂ ಸ್ವಾಮಿ ನಮ್ಮ ಸಂಗಡ ಇದ್ದು ಇಲ್ಲಿರುವಂಥ ಪ್ರತಿ ಒಬ್ಬರ ಸಂಗಡಗಳಲ್ಲಿ ಇದ್ದು ರಾಜ ಅಪ್ಪ ದೇವರೇ ನೀನು ಆಶೀರ್ವದಿಸಬೇಕಂತೇಳಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುತ್ತಾ ಇದ್ದೀನಿ. ಅವರ ಕೆಲಸ ಕಾರ್ಯಗಳು ಅಪ್ಪ ದೇವರ ಆಶೀರ್ವದಿಸು, ಮನೆಯಲ್ಲಿರುವವರನ್ನು ಆಶೀರ್ವದಿಸು, ಮಕ್ಕಳನ್ನು ಆಶೀರ್ವದಿಸು, ದೊಡ್ಡವರನ್ನು ಆಶೀರ್ವದಿಸು, ಯಾವುದೇ ಕೊರತೆಗಳಿಲ್ಲದಂತೆ ಈ ವಾರ ನಡೆಸು ಅಂತೇಳಿ ನಜರೇತಿನ ಯೇಸು ಕ್ರಿಸ್ತ ನಾಮದಲ್ಲಿ ಪ್ರಾರ್ಥಿಸ್ತಾ ಇದೆ ನಮ್ಮ ಜೀವವುಳ್ಳ ತಂದೆ. ఆమేన్ ఆమేన్. అందరూ లేచి నిలవబడి హృదయము నుండి అంతరంగము నుండి మన దేవుణ్ణి ఆరాధన చేయబోతున్నాం. దేవుణ్ణి ఆరాధన అన్నప్పుడు దేవుణ్ణి ప్రేమించుట, ముద్దు పెట్టుట, ఆయన్నే గురి పెట్టుట, అలాగ చేసే ప్రతి ఒక్కరికి బైబిల్లో రాయబడింది. ఆయన ఎంతకెంత మనం ప్రేమిస్తున్నామో, ముద్దు పెడుతున్నామో నీ కోపాగ్ని మారిపోతుంది. అట్లంటే దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నప్పుడు, ఆరాధిస్తూ ఉన్నప్పుడు అన్ని ఆటంకాలు మారుతుంది. నీవు ఆశించే కార్యాలు నెరవేరుతుంది. హృదయము నుండి ఏకీభవించి దేవుని ముఖాన్ని దర్శించి ఆరాధన చేయబోతున్నాం. అందరి చేతులు తట్టి దేవుని మనం ప్రేమిస్తున్నాం, దేవుని గణపరించబోతున్నాం. ఆయన చేసిన ఎన్నో మేలుల్ని తలంచి హృదయం నుండి అంతరంగము నుండి ఆరాధన చేయబోతున్నాం. అన్ని ఆటంకాలు మారుతుంది బ్రదర్, అన్ని ఆటంకాలు మారుతుంది సిస్టర్. నిశ్చయముగా నీ జీవితం విజయముగా ఉంటుంది. హృదయం నుండి ఆరాధన చేయబోతున్నాం. అందరి చేతులు తట్టి గణపరించండి. స్తోత్ర బలి అర్పించేదము, మంచి యేసు మేలు చేసెన్. స్తోత్ర బలి అర్పించేదము, మంచి యేసు మేలు చేసెన్. చేసెను మేలులెన్నో పాడి పాడి పొగడెదన్. చేసెను మేలులెన్నో పాడి పాడి పొగడెదన్. తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం, తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం. స్తోత్ర బలి అర్పించేదము, మంచి యేసు మేలు చేసెన్. చేసెను మేలులెన్నో పాడి పాడి పొగడెదన్. చేసెను మేలులెన్నో పాడి పాడి పొగడెదన్. ప్రాణమిచ్చి నన్ను ప్రేమించి పాపం తొలగించి కడిగితివే. పాపం తొలగించి కడిగితివే. నీ కొరక బ్రతుక వేర్పరచి సేవ చేయ కృపనిచ్చితివే. నీ కొరకు
ಆಗಲು ಸಮಾಧಾನ ನಾವೊಂದು ಪ್ರತಿಯೊಬ್ಬರು ಬಾಯಿ ತೆರೆದು ಎಲ್ಲರೂ ಹೇಳುವ ಹೊಸ ಕೃಪೆಯ ನೀಡು ದೇವ ಒಬ್ಬೊಬ್ಬರು ಜೀವಿತಕ್ಕೆ ಬರಲಿ. ಆರಾಧನೆ ಮಾಡುವ ನಿನಗೆದ ಕೃಪೆ, ನಿನಗೆದ ಬಲ ಕರ್ತನು ಕೊಡುತ್ತಾ ಇದ್ದಾನೆ. ನೀಡು ದೇವಾ, ನೂತನ ದಿನದೊಳಗೆ ನನ್ನ ನಡೆಸು, ನೂತನ ಕೃಪೆಯಿಂದ ನಮ್ಮನ್ನು ತುಂಬಿಸು, ನೂತನ ದಿನದೊಳಗೆ ನನ್ನ ನಡೆಸು, ನೂತನ ಕೃಪೆಯಿಂದ ನಮ್ಮನ್ನು ತುಂಬಿಸು. ಅಭಿಷೇಕ ನನ್ಮೇಲೆ, ಪರಿಶುದ್ಧಾತ್ಮನು ನನ್ವೊಳಗೆ, ಅಭಿಷೇಕ ನನ್ಮೇಲೆ, ಪರಿಶುದ್ಧಾತ್ಮನು ನನ್ವೊಳಗೆ. ಸಾರುವೆನು ಸುವಾರ್ತೆಯನ್ನು ದೀನರಾದ ಎಲ್ಲರಿಗೂ, ಸಾರುವೆನು ಸುವಾರ್ತೆಯನ್ನು ದೀನರಾದ ಎಲ್ಲರಿಗೂ. ಅಭಿಷೇಕ ನನ್ಮೇಲೆ, ಪರಿಶುದ್ಧಾತ್ಮನು ನನ್ವೊಳಗೆ, ಅಭಿಷೇಕ ತಲೆ ಮೇಲೆ, ಪರಿಶುದ್ಧಾತ್ಮನು ನನ್ವೊಳಗೆ, ಅಭಿಷೇಕ ನನ್ನ ತಲೆ ಮೇಲೆ, ಪರಿಶುದ್ಧಾತ್ಮನು ನನ್ವೊಳಗೆ. ಎಲ್ಲರೂ ಅಭಿಷೇಕ ನನ್ನ ತಲೆ ಮೇಲೆ, ಪರಿಶುದ್ಧಾತ್ಮನು ನನ್ವೊಳಗೆ. ಬಿಡುಗಡೆಯು ದೊರಕಬೇಕು ಸೆರೆಯಾದ ಸರ್ವರ್ಗೂ, ಬಿಡುಗಡೆಯು ದೊರಕಬೇಕು ಸೆರೆಯಾದ ಸರ್ವರ್ಗೂ. ಬಂಧನಗಳ ಬಿಚ್ಚಬೇಕು, ಒಡೆದು ಹಾಕಬೇಕು. ಸಹೋದರ ಸಹೋದರಿ, ಬಂಧನಗಳ ಬಿಚ್ಚಬೇಕು, ಒಡೆದು ಹಾಕಬೇಕು. ಅಭಿಷೇಕ ನನ್ನ ತಲೆ ಮೇಲೆ, ಪರಿಶುದ್ಧಾತ್ಮನು ನನ್ವೊಳಗೆ, ಅಭಿಷೇಕ ನನ್ನ ತಲೆ ಮೇಲೆ, ಪರಿಶುದ್ಧಾತ್ಮನು ನನ್ವೊಳಗೆ, ಅಭಿಷೇಕ ನನ್ನ ತಲೆ ಮೇಲೆ, ಪರಿಶುದ್ಧಾತ್ಮನು ನನ್. ಎಲ್ಲರೂ ಎಲ್ವಾ? ಅಭಿಷೇಕ ನನ್ನ ತಲೆ ಮೇಲೆ, ಪರಿಶುದ್ಧಾತ್ಮನು ನನ್ವೊಳಗೆ, ಅಭಿಷೇಕ ನನ್ನ ತಲೆ ಮೇಲೆ. ಯೇಸುವಿನ ನಾಮದಲ್ಲಿ ಒಬ್ಬೊಬ್ಬರು ಆಡುತ್ತಿರುವ ತಲೆಗಳ ಮೇಲೆ ಅಭಿಷೇಕ ಈಗ 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 ಪರಿಶುದ್ಧಾತ್ಮನೆ ಸುರಿಯಲಿ. ನೂತನ ಅಭಿಷೇಕ, ನೂತನ ಅಭಿಷೇಕ ಆಡುತ್ತಿರುವ ಮಕ್ಕಳ ಮೇಲೆ ಈಗಲೇ ಒಂದೊಂದು ಕುಟುಂಬದಲ್ಲಿ ಯೇಸುವಿನ ನಾಮದಲ್ಲಿ ನೂತನ ಅಭಿಷೇಕ, ನೂತನ ಬಲ, ನೂತನ ಶಕ್ತಿ ಈಗ 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 ಹೊಂದಿಕೋ. ಯೇಸುವಿನ ನಾಮದಲ್ಲಿ ನೂತನ ಅಭಿಷೇಕ, ನೂತನ ಅಭಿಷೇಕ ಯೇಸುವಿನ ನಾಮದಲ್ಲಿ ಬರಲಿ ಬರಲಿ. ಹೊಂದಿಕೋ ಹೊಂದಿಕೋ ಯೇಸುವಿನ ನಾಮದಲ್ಲಿ. ಈಗಲೇ ಆವರಿಸಿಕೊಳ್ಳಲಿ, ಈಗಲೇ ಆವರಿಸಿಕೊಳ್ಳಲಯ್ಯ. ಅಭಿಷೇಕ ನನ್ನ ತಲೆ ಮೇಲೆ, ಪರಿಶುದ್ಧಾತ್ಮನು ನನ್ವೊಳಗೆ. ದೇವರು ಪ್ರಸನ್ನತೆ ನಿನ್ ಮೇಲೆ ಆವರಿಸಿಕೊಂಡೇ ಇದೆ. ದೇವರು ಮಹಿಮೆ ನಿನ್ ಮೇಲೆ ಆವರಿಸಿಕೊಂಡೇ ಇದೆ. ದೇವರು ಮುಖವನ್ನು ನೋಡುತ್ತಾ ದೇವರನ್ನೇ ಹಂಗೆ ಹೃದಯದಿಂದ ಅಂತರಾಳದಿಂದ ಯೇಸುವನ್ನು ಮಾತ್ರ ಆರಾಧನೆ ಮಾಡುವ, ದೇವರನ್ನೇ ನೋಡುವ ಸಹೋದರ ಸಹೋದರಿ. ದೇವರ ಪ್ರಸನ್ನತೆ ಮೂಡಿಕೊಂಡಿದೆ, ದೇವರ ಮಹಿಮೆ ಮೂಡಿಕೊಂಡಿದೆ. ನಾವು ದೇವರನ್ನೇ ನೋಡುತ್ತಾ ಹಂಗೆ ಮಹಾಪರಿಶುದ್ಧ ಸ್ಥಳದಲ್ಲಿ ಯೇಸು ముఖವನ್ನು ನೋಡುತ್ತಾ దేవరన్నే ನಾವು ఆరాధన ಮಾಡುవ. యేసయ్యని మన ఆరాధన చేయబోతున్నా. ఎవరు వేరు చేయగలరయ్యా? నీ నుండి, నీ ప్రేమ నుండి తేడి మమ్మల్ని ఎవరు వేరు చేయడానికి సాధ్యం? దేవుని ముఖాన్ని మాత్రమే చూస్తూ దేవుణ్ణి ఆరాధిస్తున్నా. ఎవరు వేరు చేయగలరు నాదా నీదు ప్రేమ నుండి దేవా? ఎవరు వేరు చేయగలరు నాదా నీదు ప్రేమ నుండి దేవా? నా పక్షమై నీ ఉండగా నాకెదురై ఉండేదెవరు? నా పక్షమై నీ ఉండగా నాకు ఎదురై
ఇచ్చేదెవరు? కుమారుని ఇచ్చావయ్యా, సమస్తము ఇచ్చేదవయ్యా. ఒక్కొక్కరికి కుమారుని మా కోసం ఇచ్చావయ్యా, సమస్తము ప్రతి ఒక్కరికి ఇచ్చేదవయ్యా. హృదయము నుండి ఎవరు వేరు చేయగలరు నాదా? ఈ భూమిలో లోకములో ప్రేమ నుండి దేవా. చెప్పండి ప్రియ సహోదర సహోదరి, దేవుని ముఖాన్ని దర్శించి చేయగలరు నాదా? నీదు ప్రేమ నుండి దేవా ఎన్నుకొన్నా కుమారుడను నేరమోపే వాడెవడు? చెప్పండి. ఎన్నుకొన్నా కుమారుడను నేరమోపే వాడెవడు? నీతిగా తీర్చినావు శిక్ష తీర్పు నాకు లేదు. హృదయము నుండి నీతిగా తీర్చినావు శిక్ష తీర్పు నాకు లేదు. అందరూ ఎవరు వేరు చేయగలరు నాదా? నీదు ప్రేమ నుండి దేవా. హృదయము నుండి ఎవరు వేరు చేయగలరు నాదా? నీదు ప్రేమ నుండి దేవా. ఎవరు వేరు చేయడానికి సాధ్యమయ్యా? నీ ప్రేమ నుండి డాడీ, నీ మహిమ నుండి, నీ ప్రసన్నత నుండి ఇప్పుడే ప్రభువా ఒక్కొక్కరు పైన ఒక్కొక్క కుటుంబములో నీ మహిమ అలాగే దిగిని ప్రభువా, అలాగే దిగిని ప్రభువా. నీ సన్నిధి డాడీ వాళ్ళ హృదయములో ప్రభువా నింపబడిని ప్రభువా. మీరు మా పక్షములో ఉన్నప్పుడు మాకు విరోధి ఎవరు ప్రభువా? మీరు ఎన్నుకొన్న కుమారుడు కుమార్తెగా నీ సన్నిధానములో నీ ముఖాన్ని నిన్నే ప్రేమించి ఆరాధిస్తున్న పిల్లలని మహిమతో నింపి దీవించు. నీ హస్తం తోడుండి నడపండి. యేసయ్య నామములో ప్రార్థిస్తున్న ప్రియమైన తండ్రి, ఆమేన్. అందరూ చక్కగా కూర్చొని వాక్యాన్ని వింటూ దేవుణ్ణి మహిమపరుస్తున్నా ದೇವರಿಗೆ ಮಹಿಮೆ ಉಂಟಾಗಲಿ. దేవునికే మహిమ కలుగును గాక. ಎಲ್ಲರೂ ಚೆನ್ನಾಗಿದ್ದೀರಾ? అందరూ బాగున్నారా? నిశ్చయವಾಗಿ ದೇವರು ఆశీర్వదిసి నడుಸುತ್ತಾನೆ. దేవుడు తప్పకుండా మనల్ని ఆశీర్వదించి నడిపిస్తూ ఉన్నాడు. ఈ వారವೆಲ್ಲ ದೇವರು ನಿನ್ನನ್ನು ತೃಪ್ತಿಪಡಿಸುತ್ತಾನೆ. ఈ వారమంతా కూడా దేవుడు నిన్ను తృప్తిపరుస్తూ ఉన్నాడు. ನಿನ್ನ ಕುಟುಂಬ ಚೆನ್ನಾಗಿರುತ್ತದೆ, నీ కుటుంబం బాగుంటుంది. ಅದಕ್ಕಾಗಿ ಈ ದಿನದಲ್ಲಿ ಒಂದು ವಾಕ್ಯವನ್ನು ಓದಿಕೊಂಡು ದೇವರನ್ನು ನಾವು ಗಣಪಡಿಸುವ. దానికోసం ఈ రోజు ఒక వాక్యాన్ని మనం చదువుకొని దేవుని నామాన్ని మనం గణపరుద్దాం. ಲೂಕ ಬರೆದ ಸುವಾರ್ತೆ ಪುಸ್ತಕ 19ರಲ್ಲಿ 10ನೇ ವಚನ. లూకా 19:10వ మాట మనం చదువుకుందాం. ಮನುಷ್ಯ ಕುಮಾರನ್ನು ಕೆಟ್ಟು ಹೋಗಿರೋದನ್ನು ಹುಡುಕಿ ರಕ್ಷಿಸೋದಕ್ಕೆ ಬಂದನು ಎಂದು ಹೇಳಿದನು. నశించిన దాన్ని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పెను. ಹಂಗೆ ಕಣ್ಗಳು ಮುಚ್ಚಿ ವಾಕ್ಯಾನುಸಾರವಾಗಿ ನನ್ನ ಹತ್ರ ಮಾತಾಡನ್ಬಿಟ್ಟು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುವ. మనం అందరం కళ్ళు మూసుకొని వాక్యానుసారంగా మాతో మాట్లాడండి అని మనం ప్రార్థిద్దాం. ನಮ್ಮನ್ನು ಅತ್ಯಧಿಕವಾಗಿ ಇಷ್ಟಪಡುವ ಪರಮ ತಂದೆ, మమ్మల్ని అత్యధికంగా ఇష్టపడే పరలోకపు తండ్రి, ಈ ವಾಕ್ಯಾನುಸಾರವಾಗಿ ఈ వాక్యానుసారముగా ನಮ್ಮ ಹತ್ರ ಮಾತಾಡು, మా దగ్గర మాట్లాడండి, ನಮ್ಮನ್ನು ಬಲಪಡಿಸು, మమ్మల్ని బలపరచండి, ಕೃಪೆ ಒಳಗೆ ತುಂಬಿಸು, కృపలోగా మమ్మల్ని నింపండి, ನಮಗಾಗಿ ಮಾತಾಡು, మా కోసం మీరు మాట్లాడండి, ಮಾತಾಡುವ ನಮ್ಮನ್ನು ಸಿಲುಬೆ ನರನಲ್ಲಿ ಬಚ್ಚಿಟ್ಟುಕೋ, మాట్లాడే మమ్మల్ని నీ సిలువ నీడలో దాచుకోండి, ಪರಿಶುದ್ಧಾತ್ಮನೇ ನೀನ್ ಮಾತಾಡು, పరిశుద్ధాత్మడా మీరు మాట్లాడండి, ನಾವೆಲ್ಲಾರು ಕೇಳುತ್ತೀರಿ, మేమందరం వింటున్నాం. ಯೇಸು ನಾಮದಲ್ಲಿ ತಂದೆಯೇ, యేసు నామములో తండ్రి. ಆಮೆನ್, ఆమేన్, ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಕರ್ತನು ನಿಶ್ಚಯವಾಗಿ ఆశీర్వాదకరವಾಗಿ నమ్మను నడుಸುತ್ತಾನೆ. దేవుడు తప్పకుండా మనల్ని ఆశీర్వాదకరంగా నడిపిస్తూ ఉన్నాడు. అంశం నష్టపట్టిದ್ದೀయా? నష్టపోయి ఉన్నావా?
ನಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ ನಷ್ಟಪಟ್ಟಿರುವ ಕಾರ್ಯಗಳೆಲ್ಲ ఆశీర్వాదకరವಾಗಿ మార్పడుಸುತ್ತಾನೆ. మన జీవితంలో మనం నష్టపోయిన అన్ని కార్యాలు కూడా దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తూ ఉన్నాడు. ಕೆಟ್ಟು ಹೋಗಿರೋದನ್ನು ಹುಡುಕಿ ರಕ್ಷಿಸೋದಕ್ಕಾಗಿ నశించిన దాన్ని వెదికి రక్షించుట కొరకు ಮನುಷ್ಯ ಕುಮಾರನು ಹುಡುಕಿ ಬಂದ. మనిషి కుమారుడు వెదికి వచ్చి ఉన్నాడు. ನಮ್ಮನ್ನು ಮನುಷ್ಯ ಕುಮಾರನಾಗಿರುವ ಯೇಸು ಹುಡುಕಿ ಬಂದಿದ್ದಾನೆ. మనల్ని మనిషి కుమారుడైనటువంటి యేసు వెదికి వచ్చి ఉన్నాడు. ನಮ್ಮನ್ನು ನಿಶ್ಚಯವಾಗಿ ಆಶೀರ್ವದಿಸಿ మనల్ని తప్పకుండా దేవుడు ఆశీర్వదించి ಕೆಟ್ಟು ಹೋಗಿರೋದನ್ನು ದೇವರು ಒಳ್ಳೆಯದಾಗಿ ಮಾರ್ಪಡಿಸುತ್ತಾನೆ. చెడిపోయినటువంటి దాన్ని నశించిన దాన్ని దేవుడు మంచికరంగా మారుస్తూ ఉన్నాడు. ಜಕ್ಕೆಯ ಕುಟುಂಬಕ್ಕೆ ಯೇಸು ಬಂದ. జక్కయ్య కుటుంబానికి యేసు వచ్చి ఉన్నాడు. ಆತನು ಆ ಕುಟುಂಬದಲ್ಲಿ ಅದ್ಭುತ ನಡೀತು. అతని కుటుంబంలో అద్భుతాలు జరిగింది. ಆತನು ಮಾರ್ಪಟ್ಟ ಕುಟುಂಬಕ್ಕೆ ಬೆಳಕು ಬಂತು. అతను మారాడు, కుటుంబానికే వెలుగు వచ్చి ఉన్నది. ನಶಿಸು ಹೋಗುತ್ತಿರುವ ವ್ಯಕ್ತಿಗಳನ್ನು ದೇವರು ಹುಡುಕಿ ರಕ್ಷಿಸಿದ. నశించిపోయేటువంటి వ్యక్తుల్ని దేవుడు వెదకి రక్షిస్తూ ఉన్నాడు. ಈಗ ನಮ್ಮ ಹತ್ರ ನಷ್ಟಪಟ್ಟಿರುವ ಕಾರ್ಯಗಳೆಲ್ಲ ತಿರುಗಿ ಕೊಡೋದಕ್ಕಾಗಿ ಮನುಷ್ಯ ಕುಮಾರನು ನಮ್ಮ ಮನೆಗೆ ಬಂದಿದ್ದಾನೆ. మన జీవితంలో నష్టపోయిన అన్ని కార్యాలు కూడా దేవుడు తిరిగి మరలా మనకు అనుగ్రహించడానికి మనల్ని వెదికి వచ్చి ఉన్నాడు. ಯೆಹೆಜ್ಕೇಲ್ ಪುಸ್ತಕದಲ್ಲಿ ನೋಡುವಾಗ ఎస్కేల్ పుస్తకంలో చూసినప్పుడు 34ರಲ್ಲಿ 16ನೇ ವಚನ 34లో 16వ మాట, ತಪ್ಪಿ ಹೋಗಿರುವ ಕಾರ್ಯಗಳನ್ನು ಹುಡುಕಿ ಬಂದಿದ್ದಾನೆ. తప్పిపోయిన కార్యాలని దేవుడు వెదకి వచ్చి ఉన్నాడు. ಗಾಯಪಟ್ಟಿರುವವರನ್ನು ಗಾಯವನ್ನು ಕಡುತ್ತಾ ಇದ್ದಾನೆ. గాయపడిన వారిని గాయాలు కడుతూ ఉన్నాడు. ಬಲಹೀನ ಉಳ್ಳವರನ್ನು ಬಲಪಡಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. బలహీనులను దేవుడు బలపరుస్తూ ఉన్నాడు. ಆತ್ಮೀಯದಲ್ಲಿ ಶಿಕ್ಷಿಸಿ ఆత్మీయంలో శిక్షించి ಆತ್ಮೀಯ ಆಹಾರವನ್ನು ಕೊಡುತ್ತಾ ಇದ್ದಾನೆ. ఆత్మీయ ఆహారాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. ನಮ್ಮ ದೇವರು మన దేవుడు ಹುಡುಕಿ ಬಂದಿದ್ದಾನೆ. వెదకి వచ్చాడు. ಗಾಯವನ್ನು ಕಡುತ್ತಾ ಇದ್ದಾನೆ. గాయాన్ని కడుతూ ఉన్నాడు. ಬಲಹೀನವರನ್ನು ಬಲಪಡಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. బలహీనులని దేవుడు బలపరుస్తూ ఉన్నాడు. ನಮ್ಮನ್ನು ಶಿಕ್ಷಿಸಿ ಸರಿಯಾದ ಮಾರ್ಗದಲ್ಲಿ ನಡೆಸಿ మనల్ని శిక్షించి సరైన మార్గంలో నడిపించి ಆತ್ಮೀಯ ಆಹಾರವನ್ನು ಕೊಟ್ಟು ఆత్మీయ ఆహారాన్ని ఇచ్చి ಬಲಪಡಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. బలపరుస్తూ ఉన్నాడు. ನಮ್ಮ ದೇವರು ನಮ್ಮನ್ನು ಹುಡುಕಿ ಬಂದಿದ್ದಾನೆ. మన దేవుడు మనల్ని వెదికి వచ్చి ఉన్నాడు. ನಷ್ಟಪಟ್ಟಿರುವ ಕಾರ್ಯಗಳಲ್ಲಿ ಅದ್ಭುತ ಮಾಡುತ್ತಾನೆ. నష్టపోయిన కార్యాల్లో దేవుడు అద్భుతాలు చేస్తూ ఉన్నాడు. ನಿನ್ನಿಂದ ಆಶೀರ್ವಾದ ಹೋಯ್ತಾ? నీ నుంచి ఆశీర్వాదాలు వెళ్ళిపోయిందా? ಮತ್ತೆ ಬರ್ತದೆ. మరలా తిరిగి వస్తుంది. ಗಾಯಪಟ್ಟಿದ್ದೀಯಾ? గాయపడి ఉన్నావా? ದೇವರು ಗಾಯವನ್ನು ಕಟ್ಟಿ ಅದ್ಭುತ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. దేవుడు ఆ గాయాన్ని కట్టి అద్భుతాలు చేస్తూ ఉన్నాడు. ಬಲಹೀನತದಲ್ಲಿ ಇದ್ದೀಯಾ? బలహీనంలో ఉన్నావా? ಬಲಪಡಿಸಿ ಧೈರ್ಯಪಡಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. బలపరిచి ధైర్యపరుస్తూ ఉన్నాడు. ನಮ್ಮ ದೇವರು ಅದ್ಭುತ ದೇವರು. మన దేవుడు అద్భుతాలు చేసేటువంటి దేవుడు. ಲೂಕಾ ಪುಸ್ತಕ లూకా పుస్తకం 15ನೇ ಅಧ್ಯಾಯ 4ರಲ್ಲಿ 7ನೇ ವಚನ ನೋಡುವಾಗ 15:4 నుంచి 7 వరకు మనం చూసినట్లయితే ಆ ಕಾರ್ಯಗಳು ಆಶ್ಚರ್ಯಕರವಾಗಿದೆ. ఆ కార్యాలు ఆశ్చర్యకరంగా ఉన్నది. 100 ಕುರಿಗಳು, 100 గొర్రెలు, ಒಂದು ಕುರಿ ತಪ್ಪಿ ಹೋಗಿದೆ. ఒక గొర్రె తప్పిపోయి ఉన్నది. 99 ಕುರಿಗಳು ಅಲ್ಲಿ ಬಿಟ್ಟು ತಪ್ಪಿ ಹೋಗಿರುವ ಕುರಿಯನ್ನು ಹುಡುಕಿ ಹೋದ. 99 గొర్రెల్ని విడిచి తప్పిపోయిన ఒక గొర్రె కోసం వెదికి వెళ్ళాడు. ಸಿಕ್ಕುವಾಗ ಸಂತೋಷ, దొరికినప్పుడు సంతోషం. ದೇವರು ನಮ್ಮನ್ನು ಅದೇ ರೀತಿಯಲ್ಲಿ ನೋಡುತ್ತಾ ಇದ್ದಾನೆ. దేవుడు మనల్ని కూడా అదే విధంగా చూస్తూ ఉన్నాడు. ಏನೋ ಒಂದು ಆಶೀರ್ವಾದ ನಮ್ಮಿಂದ ಹೋಗಿದ್ರೆ ಕೂಡ, ఏదో ఒక ఆశీర్వాదం మన నుంచి వెళ్ళిపోతే కూడా ಯೇಸು ಅದು ಕೊಡೋದಕ್ಕೆ ನಮ್ಮನ್ನು ಹುಡುಕಿ ಬಂದಿದ್ದಾನೆ. యేసు మనకి ఇవ్వటానికి తిరిగి వచ్చి ఉన్నాడు. ಯೇಸು ನಮ್ಮ ಜೀವಿತ ಪ್ರಕಾಶಕರವಾಗಿ ಮಾರ್ಪಡಿಸೋದಕ್ಕೆ ನೆನೆಸಿದ್ದಾನೆ. యేసయ్య మన జీవితాన్ని ప్రకాశకరంగా చేయటానికి తలంచుకొని ఎంచుకొని ఉన్నాడు. ನಷ್ಟಪಟ್ಟಿರುವ ಕಾರ್ಯಗಳದ ಲಾಭವಾಗಿ ಮಾರ್ಪಡಿಸ್ತಾನೆ. నష్టపడిన కార్యాలని దేవుడు లాభంగా మారుస్తూ ఉన్నాడు. ಒಂದು ಆತ್ಮೀಯ ಕುಟುಂಬ, ఒక ఆత్మీయ కుటుంబం, ದೇವರಿಗೆ ಭಯಪಡುವ ಕುಟುಂಬ, దేవునికి భయపడేటువంటి కుటుంబం, ದೇವರ ಮೇಲೆ ಆಧಾರ ಪಡುವ ಕುಟುಂಬ, దేవుని పైన ఆధారపడే ఒక కుటుంబం. ಅವರ ಜೀವಿತದಲ್ಲಿ ಒಂದು ಘಟನೆ ನಡೆದಿದೆ. వారి జీవితంలో ఒక సంఘటన జరిగింది. ವಿನ್ಸನ್ ಜೀವಿತದಲ್ಲಿ విన్సెంట్ జీవితంలో ಒಳ್ಳೆ ಕೆಲಸ ಇತ್ತು. మంచి పని ఉన్నది. ಮಿಲ್ನಲ್ಲಿ ಕೆಲಸ ಮಾಡುತ್ತಾ ಇದ್ದಾನೆ. మిల్లులో పని చేస్తూ ఉన్నాడు.
ಕುಟುಂಬವನ್ನು ಪೋಷಣೆ ಮಾಡಿ ತೃಪ್ತಿಯಾಗಿದ್ದ, కుటుంబాన్ని పోషిస్తూ తృప్తికరంగా ఉన్నారు. ಅಲ್ಲಿರುವ ಮ್ಯಾನೇಜರ್ అక్కడ ఉన్నటువంటి మేనేజర్ ಸಂಬಳವನ್ನು ಕೊಟ್ಟು జీతాన్ని ఇచ్చి ನಾಳೆಯಿಂದ ಕೆಲಸಕ್ಕೆ ಬರಬೇಡ, రేపటి నుంచి నువ్వు పనికి రావద్దు, ಒಂದೇ ಭಯವಾಗ್ಬಿಡ್ತು. ఒకే భయమైంది. ಸರ್ ಏನ್ ತಪ್ಪು ಮಾಡಿದೀನಿ ಸರ್ ಹೇಳ್ರಿ ಸರ್ ಅಂದ್ರೆ ಕೂಡ ಇಲ್ಲಪ್ಪ ನಾಳೆಯಿಂದ ನೀವು ಕೆಲಸಕ್ಕೆ ಬೇಡ. ఆ వ్యక్తి సార్ నేను ఏ తప్పు చేశాను చెప్పండి అంటూ కూడా అదంతా ఏం లేదు కానీ నువ్వు రేపటి నుంచి పనికి రావద్దు అని చెప్పాడు. అతను ಮನೆಗೆ ಹೋದ, అతడు ఇంటికి వచ్చాడు, ದುಃಖವಾಗಿದ್ದಾನೆ. దుఃఖముగా ఉన్నాడు. ಅವ್ರ ಎಂತಿ ಬಂದು ನೋಡಿದ, అతని భార్య వచ్చి చూసింది. ಯಾಕಪ್ಪ ದುಃಖವಾಗಿದ್ದೀಯಾ, ఏమైంది దుఃఖంగా ఉన్నావు? ನಾಳೆಯಿಂದ ಕೆಲಸಕ್ಕೆ ಬೇಡ ಅನ್ಬಿಟ್ರಮ್ಮ, రేపటి నుంచి పనికి వద్దని చెప్పారు. ಆ ರೀತಿನಲ್ಲಿ ಎಂತಿ ಹತ್ರ ಹೇಳಿ ದುಃಖ ಪಡ್ತಾ ಇದ್ದಾನೆ. ఆ విధంగా భార్య దగ్గర చెప్పి దుఃఖపడుతూ ఉన్నాడు. ಅವ್ರು ಎಂತಿ ಹೇಳಿದ್ರು, అతని భార్య చెప్పింది, ಕೆಲಸದನ್ ಹೋಯ್ತು, పని తానే పోయింది, ನಮ್ಮ ದೇವರು ಹೋಗಲಿಲ್ಲ, మన దేవుడు మనల్ని విడిచిపెట్టలేదు, ನಮ್ಮ ದೇವರು ಜೀವವುಳ್ಳ ದೇವರು, మన దేవుడు సజీవుడు, ನಮ್ಮ ದೇವರು ಒಂದು ಮಾರ್ಗವನ್ನು ಒದಗಿಸಿ ಕೊಡ್ತಾನೆ. మన దేవుడు మనకి మార్గాలు తెరిచి ఇస్తూ ఉన్నాడు. ಚಿಂತೆ ಪಡಬೇಡ, చింతపడొద్దు, ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುವ. మనం ప్రార్థిద్దాం. ದೇವರನ್ನೇ ಅವರು ನಂಬಿಕೊಂಡ್ರು. దేవుణ్ణే వాళ్ళు నమ్ముకొని ఉన్నారు. ದೇವರು ಹೃದಯದಲ್ಲಿ ಪ್ರೇರೇಪಣೆ ಮಾಡಿದ. దేవుడు హృదయాల్లో ప్రేరేపించాడు. ಖಾಲಿ ಸ್ಥಳ ಇದೆ ಅಲ್ಲ, ఖాళీ స్థలం ఉంది కదా, ಚಿಕ್ಕದಾಗಿ ಹೋಟ್ಲು ಮಡಗುವ, చిన్నదిగా ఏదో ఒక హోటల్ పెట్టుకుందాం. ಹಂಗ ಹೋಟ್ಲು ಮಡಗಿದ್ರು, అట్లా హోటల్ పెట్టారు. ಕರ್ತನ ಆಶೀರ್ವದಿಸಿದ, దేవుడు ఆశీర్వదించాడు. ಅಭಿವೃದ್ಧಿ ಆಯ್ತು, అభివృద్ధి అయింది, ದೊಡ್ಡ ಹೋಟ್ಲಾಗಿ ಮಾರ್ಪಡಿತು. పెద్ద హోటల్ గా మారింది. ಅದು ಹಂಗೆ ದೇಶವೆಲ್ಲ ಹರಡಿತು. అది దేశమంతా ప్రచురమైంది. 3400 ಹೋಟ್ಲಿಗೆ ಓನರ್ ಆಗ್ಬಿಟ್ಟ. 3400 హోటల్కి ఓనర్ అయ్యాడు. ಪ್ರಿಯ ಸಹೋದರ ಸಹೋದರಿ, ప్రియ సహోదరుడా సహోదరి, ಕೆಲಸ ಇಲ್ಲ ಅನ್ಬಿಟ್ಟು ವೇದನೆ ಪಡುತ್ತಾ ಇದ್ದ, పని లేదు అని బాధపడుతూ ఉన్నాడు. ದೇವರ ಮೇಲೆ ಗುರಿ ಮಡಗಿದ್ದಕ್ಕಾಗಿ దేవుని పైన గురి పెట్టిన దానికోసం ಮನುಷ್ಯ ಕುಮಾರನು ಹುಡುಕಿ ಬಂದ, మనుష్య కుమారుడైన యేసు వెదికి వచ్చాడు. ಮಾರ್ಗ ತೋರಿಸಿದ, మార్గాలు చూపించాడు, ಉನ್ನತ ಸ್ಥಾನದಲ್ಲಿ ನಿಲ್ಲಿಸಿದ್ದ. ఉన్నత స్థానంలో నిలిపాడు. ನಿನ್ನನ್ನು ನಿಲ್ಲಿಸುತ್ತಾನೆ. నిన్ను కూడా నిలిపిస్తూ ఉన్నాడు. ನೀನ್ ನಷ್ಟಪಟ್ಟು ಕಣ್ಣೀರ್ ಬಿಡುತ್ತಿರುವುದು ಯಾರಿಗೂ ಗೊತ್ತಿಲ್ಲದೆ ಇರಬಹುದು. నువ్వు నష్టపడి కన్నీరు విడిచేది ఎవరికి తెలియకుండా ఉండి ఉండొచ్చు. ನಿನ್ನನ್ನು ರೂಪಿಸಿರುವ ದೇವರು ನಿನ್ನನ್ನು ನೋಡುತ್ತಾ ಇದ್ದಾನೆ. నిన్ను సృజించినటువంటి నీ దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. ನಿಶ್ಚಯವಾಗಿ నీ తప్పకుండా ಅದ್ಭುತ ಮಾಡ್ತಾನೆ. అద్భుతం చేస్తూ ఉన్నాడు. ಬೈಬಲ್ ನಲ್ಲಿ ಯಾರೆಲ್ಲ ನಷ್ಟಪಟ್ಟು ಆಶೀರ್ವಾದ ಹೊಂದಿಕೊಂಡ್ರು, బైబిల్లో ఎవరెవరైతే నష్టపోయి ఆశీర్వాదాలు పొందుకున్నారో, ನ್ಯಾಯಸ್ಥಾಪಕರ ಪುಸ್ತಕದಲ್ಲಿ న్యాయాధిపతులు 16ನೇ ಅಧ್ಯಾಯ 16వ అధ్యాయం 28ನೇ ವಚನದಲ್ಲಿ 28వ మాటలో ಸಂಸೋನು ಮೊರೆ ಇಡುತ್ತಾ ಇದ್ದಾನೆ. సంసోన్ మొరపెడుతూ ఉన్నాడు. ಒಂದು ಸಾರಿ ನನ್ನ ಮೇಲೆ ಮನಮೆರುಗು, ఒకసారి నా పైన కనికరించు, ಜ್ಞಾಪಕ ಮಾಡಿಕೋ, జ్ఞాపకం చేసుకో, ಬಲ ಕೊಡಯ್ಯ. బలాన్నివ్వయ్యా. ಕರ್ತನು ಕಡೆ ತಿರುಗುವಾಗ దేవుని వైపు తిరిగినప్పుడు ಬಲಹೀನವಾಗಿ ಇರುವ ಮನುಷ್ಯನು బలహీనముగా ఉన్నటువంటి మనుషుడు ಬಲವನ್ನು ಕೊಟ್ಟ. బలాన్ని ఇచ్చాడు. ದೇವರು ಆತನಿಗೆ ಶಕ್ತಿ ಕೊಟ್ಟ. దేవుడు అతనికి శక్తినిచ్చాడు. ಪ್ರಿಯ ಸಹೋದರ ಸಹೋದರಿ, ప్రియ సహోదరుడా సహోదరి, ದೇವರು ನಮಗೆ ಎಲ್ಲವನ್ನು ಒದಗಿಸಿ ಕೊಡುತ್ತಾನೆ. దేవుడు మనకి అన్ని కూడా సమకూర్చి ఇస్తూ ఉన్నాడు. ಸಂಸೋನ್ ಯಾರು? సంసోను ఎవరు? ಕರ್ತನಿಗೆ ಪ್ರತಿಷ್ಠೆ ಉಳ್ಳವನು, దేవునికి ప్రతిష్ఠ చేయబడినటువంటి వ్యక్తి, ಕರ್ತನಿಗಾಗಿಯೇ ಆರಿಸಿಕೊಂಡಿರುವ ವ್ಯಕ್ತಿ, దేవుని కోసమే ఏర్పరచుకున్నటువంటి వ్యక్తి. ದೇವರನ್ನು ನಂಬದೆ దేవుని నమ్మకుండా ಅವನಿಗೆ ಇಷ್ಟ ಬರುವ ರೀತಿನಲ್ಲಿ ಜೀವನ ಮಾಡುವಾಗ, అతనికి ఇష్టం వచ్చిన విధంగా జీవించినప్పుడు, ದೇವರಿಂದ ದೂರ ಹೋಗುವಾಗ దేవుని నుంచి దూరంగా వెళ్ళిపోయినప్పుడు ಆತನ ಜೀವಿತ ನಷ್ಟಪಡುತ್ತು. అతని జీవితం నష్టపోయింది. ಪ್ರಿಯ ಸಹೋದರ ಸಹೋದರಿ, ప్రియ సహోదరుడా సహోదరి, ನಷ್ಟ ಬರೋದಕ್ಕೆ నష్టం రావటానికి ದೇವರಿಂದ ನಾವು ದೂರ ಹೋಗ್ತಾ ಇದ್ದೀರಿ. దేవుని నుంచి మనం దూరంగా వెళ్ళిపోతూ ఉన్నాం. ಮತ್ತೆ ದೇವರ ಕಡೆ ತಿರುಗುವ. మరలా దేవుని వైపు మనం తిరుగుదాం. ದೇವರು ಬಲ ಕೊಡುತ್ತಾನೆ, ಶಕ್ತಿ ಕೊಡುತ್ತಾನೆ, ಧೈರ್ಯ ಕೊಡುತ್ತಾನೆ. దేవుడు బలాన్ని, శక్తిని, ధైర్యాన్ని ఇస్తూ ఉన్నాడు. ಸೊದೋಮ ಗೊಮೋರದಿಂದ ತಿರುಗಿ ಯೆರೂಸಲೇಮ್ ಬರಬೇಕು. సొదొమ గుమోరం నుంచి తిరిగి యెరూషలేముకి రావాలి. ಪಾಪವನ್ನು ಬಿಟ್ಟು ಪರಿಶುದ್ಧಕ್ಕೆ ಬರಬೇಕು. పాపాన్ని విడిచి పరిశుద్ధానికి రావాలి.
ದೇವರ ಕಡೆ ತಿರುಗುವಾಗ దేవుని వైపు మనం తిరిగినప్పుడు ಅದ್ಭುತ. సంసోను ದೇವರ ಕಡೆ ತಿರುಗದೆ దేవుని వైపు తిరగకుండా ಅವನು ಇಷ್ಟ ಬರುವ ರೀತಿನಲ್ಲಿ ಹೋದ. అతనికి ఇష్టం వచ్చిన విధంగా వెళ్ళిపోయాడు. ಅನೇಕ ಕಾರ್ಯಗಳಲ್ಲಿ ನಷ್ಟಪಟ್ಟ. అనేక కార్యాల్లో నష్టపొందుకొని ఉన్నాడు. ನ್ಯಾಯಸ್ಥಾಪಕರ ಪುಸ್ತಕದಲ್ಲಿ న్యాయాధిపతుల్లో 14ನೇ ಅಧ್ಯಾಯ 14వ అధ్యాయం ನೋಡುವಾಗ చూసినప్పుడు ಅಲ್ಲಿ ಅವನಿಗೆ ವಿರೋಧವಾಗಿ ಸಿಂಹ ಬಂತು. అతనికి విరోధంగా సింహం వచ్చింది. ಸಾತಾನು ಹೋರಾಟಗಳಲ್ಲಿ ಸಿಕ್ಕಿಕೊಂಡ. సాతాను పోరాటాల్లో చిక్కబడి ఉన్నాడు. ಪ್ರತಿಷ್ಠ ಹೋಗುವಾಗ ప్రతిష్ఠ వెళ్ళిపోయినప్పుడు ದೇವರಿಂದ ದೂರ ನಿಲ್ಲುವಾಗ దేవుని నుంచి దూరంగా నిలబడినప్పుడు ಶತ್ರು ನಮಗೆ ವಿರೋಧವಾಗಿ ಹೋರಾಟಗಳು ತೆಗೆದುಕೊಂಡು ಬರ್ತಾನೆ. శత్రువు మనకి విరోధంగా పోరాటాలు తీసుకొస్తూ ఉన్నాడు. ಅಷ್ಟು ಮಾತ್ರನ అంత మాత్రమేనా, ಕುಟುಂಬದಲ್ಲಿ ಗಲಿಬಿಲಿ ಮಾಡ್ತಾನೆ. కుటుంబంలో గలిబిలి చేస్తూ ఉన్నాడు. ಸಂಸೋನ್ ಜೀವಿತ ಕುಟುಂಬದಲ್ಲಿ ಕೂಡ ಹೋರಾಟಗಳು. సంసోను కుటుంబంలో కూడా పోరాటాలు. ನಮ್ಮ ಕುಟುಂಬದಲ್ಲಿ ಹೋರಾಟಗಳು. మన కుటుంబంలో పోరాటాలు. ಇದು ಶತ್ರು ತೆಗೆದುಕೊಂಡು ಬರುವ ಆಯುಧ. ఇది శత్రువు తీసుకొచ్చేటువంటి ఆయుధం. ಇದನ್ನು ಮುರಿಯಬೇಕು. దీన్ని మనం తొలగించాలి. ಕರ್ತನು ಗುರ್ತಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. దేవుడు ప్రాముఖ్యంగా గుర్తిస్తూ ఉన్నాడు. ನಷ್ಟಪಟ್ಟಿರುವ ಕಾರ್ಯಗಳು ತಿರುಗಿ ಕೊಡುತ್ತಾನೆ. నీవు నష్టపోయిన కార్యాలు తిరిగి నీకు అనుగ్రహిస్తున్నాడు. ಸಂಸೋನಿಗೆ ಬಲ ಹೋಯ್ತು. సంసోనికి బలం పోయింది. ಅದಕ್ಕೆ ಹೋಗೋದಕ್ಕೆ ಕಾರಣ దానికి కారణం ಪ್ರತಿಷ್ಠೆಯನ್ನು ಬಿಟ್ಟು ప్రతిష్టని వదిలిపెట్టాడు. ವೇಷಿತನದಲ್ಲಿ ಬಿದ್ದು ಬಿಟ್ಟ. వేశ్యదారిలో పడిపోయాడు. ಪಾಪ ಕಾರ್ಯಗಳಲ್ಲಿ ಮುನಿಗಿ ಹೋದ. పాప కార్యంలో మునిగిపోయాడు. ಸಾತಾನಲ್ಲಿ ಹೋರಾಟ ಬಂತು. సాతాను మూలంగా పోరాటాలు వచ్చింది. ಕುಟುಂಬಗಳಲ್ಲಿ ಗಲಿಬಿಲಿ. కుటుంబంలో గలిబిలి. ಅಷ್ಟು ಮಾತ್ರನ అంత మాత్రమేనా, ಮನುಷ್ಯರು ವಿರೋಧವಾಗಿ ಎದ್ದು ಬಂದ್ರು. మనుషులు విరోధంగా లేచి వచ్చారు. ವಿರೋಧವಾಗಿ ಗಲಿಬಿಲಿ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. విరోధంగా గలిబిలి చేస్తూ ఉన్నారు. ಅಷ್ಟು ಮಾತ್ರನ అంత మాత్రమేనా, ಶರೀರದವೆಲ್ಲ ವ್ಯಾಧಿ. శరీరం అంతా వ్యాధి. ವ್ಯಾಧಿನಲ್ಲಿ ನೋವಿನಲ್ಲಿದ್ದಾನೆ. వ్యాధిలోను బాధలో ఉన్నాడు. ಜೈಲಿನಲ್ಲಿ ಹಾಕಲ್ಪಟ್ಟಿದ್ದಾರೆ. జైల్లో వేయబడి ఉన్నాడు. ಅವಮಾನ ಪಡಿಸ್ತಾ ಇದ್ದಾರೆ. అవమానపరుస్తూ ఉన్నాడు. ಗೇಲಿ ಮಾಡುತ್ತಾ ಇದ್ದಾರೆ. గేలి చేస్తూ ఉన్నారు. ಈ ರೀತಿನಲ್ಲಿ ಆತನ ಜೀವಿತ ನಷ್ಟಪಡುತ್ತು. ఈ విధంగా అతని జీవితం నష్టపోయి ఉన్నది. ದೇವರ ಮುಖವನ್ನು ಈಗ ಸಂಸೋನು ತಿರುಗಿಕೊಂಡ. దేవుడు సంసోను యేసు వైపు తిరిగాడు. ದೇವರ ಮುಖವನ್ನೇ ದರ್ಶನ ಮಾಡಿದ. దేవుని ముఖాన్నే దర్శించాడు. ಆತನಿಗೆ ಕಣ್ಣಿಲ್ಲ. అతనికి కళ్ళు లేదు. ಶತ್ರುಗಳು ಕಿತ್ತಾಗ್ಬಿಟ್ಟಿದ್ದಾರೆ. శత్రువులు పీకి వేశారు. ನೊಂದು ಹೋಗಿದ್ದಾನೆ. కృంగిపోయి ఉన్నాడు. ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುತ್ತಾ ಇದ್ದಾನೆ. ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ಕರ್ತನು ಬಲ ಕೊಟ್ಟ. దేవుడు బలాన్ని ఇచ్చాడు. ಸಂಸೋನ್ ಜೀವಿತ, సంసోను జీవితం, ನಷ್ಟಪಟ್ಟಿರುವ ಜೀವಿತ, నష్టపోయినటువంటి జీవితం ದೇವರ ಕಡೆ ತಿರುಗಿಕೊಳ್ಳುವಾಗ దేవుని వైపు తిరిగినప్పుడు ದೇವರು ಬಲವನ್ನು ಕೊಟ್ಟ. దేవుడు బలాన్ని ఇచ్చాడు. ಕೃಪೆಯನ್ನು ಕೊಟ್ಟ. కృపాన్ని ఇచ్చాడు. ದೇವರು ನಡೆಸಿದ್ದ. దేవుడు నడిపించాడు. ಅಷ್ಟು ಮಾತ್ರ ಅಲ್ಲ, అంత మాత్రం కాదు, ದೇವರ ಕಡೆ ಪರಿಪೂರ್ಣವಾಗಿ ನಾವು ತಿರುಗಿಕೊಳ್ಳಬೇಕು. దేవుని వైపు మనం సంపూర్ణంగా తిరగాలి. ಬಲ ಬರಬೇಕಂದ್ರೆ ದೇವರ ಕಡೆ ಪೂರ್ಣ ಹೃದಯದಿಂದ ತಿರುಗಿಕೊಳ್ಳಬೇಕು. మనకి బలం కావాలంటే దేవుని వైపు సంపూర్ణంగా మనం తిరగాలి. ದೇವರಿಗೂ ಪ್ರಿವಿಲ್ಲದ ಕಾರ್ಯಗಳು ಬಿಟ್ಟು ಬಿಡಬೇಕು. దేవునికి ఇష్టం లేని కార్యాలు మనం విడిచిపెట్టాలి. ದೇವರ ಚಿತ್ತವನ್ನು ಮಾಡುವ ಮಗನಾಗಿ ಮಗಳಾಗಿ ಇರಬೇಕು. దేవుని చిత్తం చేసే కుమారుడుగా కుమార్తెగా మనం ఉండాలి. ಅಪವಿತ್ರ ಕಾರ್ಯಗಳು ಮುಟ್ಟಬಾರದು. అపవిత్రమైన కార్యాలు మనం ముట్టకూడదు. ಕೆಟ್ಟ ಮಾತುಗಳು ಬಾಯಿನಲ್ಲಿ ಬರಬಾರದು. చెడ్డ మాటలు మన నోటి నుంచి రాకూడదు. ಪರಿಶುದ್ಧ ಆತ್ಮವನ್ನು ದುಃಖಪಡಿಸಬಾರದು. పరిశుద్ధ ఆత్మని మనం దుఃఖపరచకూడదు. ಸಂಸೋನ ಮೇಲೆ ಪರಿಶುದ್ಧಾತ್ಮ ಬರುವಾಗಲೇ ಜಯ ಹೊಂದಿಕೊಂಡ. సంసోను పైన దేవుని ఆత్మ వచ్చినప్పుడే బలం పొందుకున్నాడు. ಪರಿಶುದ್ಧಾತ್ಮ ತುಂಬಿ ಇರುವಾಗಲೇ ಅದ್ಭುತ. పరిశుద్ధాత్మ నింపబడినప్పుడే అద్భుతం. ಪರಿಶುದ್ಧಾತ್ಮವನ್ನು ದುಃಖಪಡಿಸಬಾರದು. పరిశుద్ధాత్మని మనం దుఃఖపరచకూడదు. ಸಂಸೋನ್ ದೇವರನ್ನೇ ಈ ರೀತಿನಲ್ಲಿ ಹುಡುಕಿದ್ದಕ್ಕಾಗಿ సంసోను ఈ విధంగా దేవుని వెదికిన దానికోసం ದೇವರು ಬಲ ಕೊಟ್ಟ. దేవుడు బలాన్ని ఇచ్చాడు. ಶತ್ರುಗಳು
ದೇವರೇ ಮುರಿದು ಬಿಟ್ಟ. శత్రువుల్ని దేవుడే తొలగించాడు. ಪ್ರಿಯ ಸಹೋದರ ಸಹೋದರಿ, ప్రియ సహోదరుడా సహోదరి, ಬಲಹೀನವಾಗಿರುವ ಸಂಸೋನ ಜೀವಿತದಲ್ಲಿ ಕರ್ತನು ಬಲ ಕೊಟ್ಟ. బలహీనంగా ఉన్న సంసోని జీవితాన్ని దేవుడు బలం ఇచ్చి ముందుకు నడిపించాడు. ದೇವರು ನಮ್ಮ ಜೀವಿತ ಆಶೀರ್ವಾದಕರವಾಗಿ ಮಾರ್ಪಡಿಸುತ್ತಾನೆ. దేవుడు మన జీవితాన్ని ఆస్వాదకరంగా మారుస్తూ ఉన్నాడు. ಬಲವನ್ನು ಕೊಡುತ್ತಾನೆ. బలాన్ని ఇస్తున్నాడు. ಅಷ್ಟು ಮಾತ್ರನ, అంత మాత్రమేనా? ಎರಡನೇ ಕಾರ್ಯ, రెండవ కార్యం ಕೀರ್ತನೆ ಪುಸ್ತಕ 51 12ನೇ ವಚನ. కీర్తన 51:12. ರಕ್ಷಣೆ ಆನಂದ ನನಗೆ ಮತ್ತೆ ಕೊಡು, రక్షణ ఆనందం మరలా నాకు పుట్టింపుము, ತಿರುಗಿ ಕೊಡು ನನಗೆ ಸಂತೋಷವನ್ನು. మరలా తిరిగి ఇవ్వండి నాకు సంతోషాన్ని. ಹಾಗಂದ್ರೆ ಸಂತೋಷ ಇಲ್ಲದ ಜೀವಿತ, అలాంటి సంతోషం లేనటువంటి జీవితం, ನಷ್ಟಪಟ್ಟಿರುವ ಕಾರ್ಯ ಏನು ಗೊತ್ತಾ? నష్టపోయినటువంటి కార్యం ఏంటో తెలుసా? ದಾವೀದಿಗೆ ರಾಜನಾಗಿದ್ರೆ ಕೂಡ దావీదుకు రాజుగా ఉన్నా కూడా ಸಂತೋಷ ಇಲ್ಲ. సంతోషం లేదు. ಅದಕ್ಕಾಗಿ ದೇವ ಸಮ್ಮುಖದಲ್ಲಿ ಮೊರೆ ಇಡುತ್ತಾ ಇದ್ದಾನೆ. దానికోసం దేవుని యొక్క సంధానంలో మొరపెడుతూ ఉన్నాడు. ಮತ್ತೆ ಸಂತೋಷವನ್ನು, ರಕ್ಷಣಾ ಸಂತೋಷವನ್ನು ಕೊಡು. మరలా రక్షణ సంతోషాన్ని నాకు అనుగ్రహించు. ಪ್ರಿಯ ಸಹೋದರ ಸಹೋದರಿ, ప్రియ సహోదరుడా సహోదరి, ಸಂತೋಷ ಸಮಾಧಾನ ಬೇಕಾ? సంతోషం సమాధానం కావాలనా? ದೇವರು ಸಮ್ಮುಖದಲ್ಲಿ ನಾವು ನಿಂತು దేవుని సంధానంలో మనం నిలబడి ನಮ್ಮನ್ನು ನಾವೊಂದು ಸಾರಿ ಪರಿಶೀಲನೆ ಮಾಡಿಕೊಳ್ಳಬೇಕು. మనల్ని మనం ఒకసారి పరిశీలించుకోవాలి. 51ನೇ ಕೀರ್ತನೆ 51వ కీర్తన ದೇವ ಸಮ್ಮುಖದಲ್ಲಿ ಪಾಪ ಅರಿಕೆ ಮಾಡುತ್ತಾ ಇದ್ದಾನೆ. దేవుని సన్నిధానంలో పాప అరిక చేస్తూ ఉన్నది. ಆತನು ಹೃದಯದಲ್ಲಿ ಮನಸ್ಸಾಕ್ಷಿ ಕುತ್ತುವ ಕಾರ್ಯಗಳೆಲ್ಲ ಅರಿಕೆ ಮಾಡುತ್ತಾ ಇದ್ದಾನೆ. అతని మనస్సాక్షికి కుత్తబడిన ప్రతి ఒక్క కార్యాన్ని కూడా దేవుని సన్నిధానంలో అరిక చేస్తూ ఉన్నాడు. ಪಾಪಗಳನ್ನು ಬಿಡುತ್ತಾ ಇದ್ದಾನೆ. పాపాలు విడిచిపెడుతున్నాడు. ಬಾಯಿನಲ್ಲಿ ಅರಿಕೆ ಮಾಡುತ್ತಾ ಇದ್ದಾನೆ, ಬಿಡುತ್ತಾ ಇದ್ದಾನೆ. నోటితో ఒప్పుకొని దాన్ని విడిచిపెడుతూ ఉన్నాడు. ನಾವು ಕೂಡ మనము కూడా ದೇವ ಸಮ್ಮುಖದಲ್ಲಿ ಇರುವಾಗ దేవుని యొక్క సంధానంలో ఉన్నప్పుడు ನಮ್ಮನ್ನು ನಾವು ಪರಿಶೀಲನೆ ಮಾಡಿ మనల్ని మనం పరిశీలించుకొని ದೇವರಿಗೆ ಪ್ರಿಯವಿಲ್ಲದ ಕಾರ್ಯಗಳೆಲ್ಲ ಬಿಡಬೇಕು. దేవునికి ఇష్టం లేని కార్యాలన్నీ కూడా మనం విడిచిపెట్టాలి. ತಪ್ಪಾಗಿರುವ ಕಾರ್ಯಗಳೆಲ್ಲ ಅರಿಕೆ ಮಾಡಬೇಕು. తప్పైన కార్యాలన్నిటిని కూడా మనం ఒప్పుకోవాలి. ಒಪ್ಪುಕೊಳ್ಳುವಾಗ ಕರ್ತನು ನಮ್ಮ ಪಕ್ಷದಲ್ಲಿ ನಿಂತು మనం ఒప్పుకున్నప్పుడు దేవుడు మన పక్షాన నిలబడి ನಮ್ಮ ಪಾಪಗಳು ಕ್ಷಮಿಸಿ మన పాపాలని క్షమించి ನಮಗೆ ಸಂತೋಷ ಬರ್ತದೆ, మనకి సంతోషం వస్తుంది, ಸಮಾಧಾನ ಬರ್ತದೆ, సమాధానం వస్తుంది, ನೆಮ್ಮದಿ ಬರ್ತದೆ. నెమ్మది వస్తుంది. ನಾವು ಶುದ್ಧ ಉಳ್ಳವರಾಗಲಾಗಿರಬೇಕು. మనం శుద్ధమైన వారిగా ఉండాలి. ಯೇಸು ಹುಡುಕಿ ಬಂದ, యేసు వెదికి వచ్చాడు. ಕೆಟ್ಟು ಹೋಗಿರುವ ಕಾರ್ಯಗಳನ್ನು ಹುಡುಕಿ ಬಂದ. నశించిన దాన్ని వెదికి వచ్చాడు. ಹಾಗಂದ್ರೆ అలా అంటే ದಾವೀದಿಗೆ ಸಂತೋಷನೇ ಇಲ್ಲ. దావీదుకి సంతోషమే లేదు. ಆತನು ದೇವರ ಮುಖವನ್ನು ನೋಡಿ ತಪ್ಪುಗಳನ್ನು ಒಪ್ಪಿಕೊಳ್ಳ ಮೇಲೆ అతను దేవుని ముఖాన్ని చూసి తన తప్పులను ఒప్పుకున్నప్పుడు ಸಂತೋಷ ಕರ್ತನು ಕೊಟ್ಟ. సంతోషాన్ని దేవుడు ఇచ్చాడు. ಯೇಸು ಸಂತೋಷ ಕೊಡೋದಕ್ಕಾಗಿ ನಮ್ಮ ಕುಟುಂಬಕ್ಕೆ ಬಂದಿದ್ದಾನೆ. యేసు సంతోషాన్ని ఇవ్వడానికే యేసు మన ఇంటికి వచ్చి ఉన్నాడు. ನೀನ್ ಚೆನ್ನಾಗಿರ್ತೀಯ, నీవు బాగుంటావు, ನಮ್ಮ ಕುಟುಂಬ ಸಂತೋಷವಾಗಿರುತ್ತದೆ, మన కుటుంబం సంతోషంగా ఉంటుంది, ನಮ್ಮ ಕಾರ್ಯಗಳು ಜಯ ಉಳ್ಳದಾಗಿರುತ್ತದೆ. మన కార్యాలు జయముగా ఉంటుంది. ದೇವರ ಮುಖವನ್ನೇ ನಾವು ನೋಡಬೇಕು. దేవుని ముఖాన్నే మనం చూడాలి. ಶುದ್ಧವಾಗಿ ದೇವರಿಗೆ ಅರ್ಪಿಸಬೇಕು. శుద్ధముగా దేవునికి మనం అర్పించాలి. ಒಂದು ಕುಟುಂಬ ఒక కుటుంబం ದೇವರಿಗೆ ಭಯಪಡುವ ಕುಟುಂಬ, దేవునికి భయపడేటువంటి కుటుంబం, ದೇವರ ಮೇಲೆ ಗುರಿ ಮಡಗುವ ಕುಟುಂಬ, దేవుని పైన గురి పెట్టేటువంటి కుటుంబం, ದೇವರನ್ನೇ ದೃಷ್ಟಿ ಮಡಗುವ ಕುಟುಂಬ. దేవుని పైనే దృష్టి పెట్టే కుటుంబం. ಒಂದು ಸ್ನೇಹಿತನು ఒక స్నేహితుడు ಆ ಕುಟುಂಬದಲ್ಲಿರುವ ಸಹೋದರನ ಈ ರೀತಿನಲ್ಲಿ ಕರೀತಾ ಇದ್ದಾನೆ. ఆ కుటుంబంలో ఉన్నటువంటి సహోదరుని ఈ విధంగా పిలుస్తూ ఉన్నాడు. ಬಾರೆ ನಾವು ಸರ್ಕಸ್ಗೆ ಹೋಗುವ. రారా మనం సర్కస్ కి వెళ్దాం. ಆಗ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ, ನಮ್ಮ ತಂದೆಗೂ ಗೊತ್ತಾದ್ರೆ నా తండ్రికి తెలిస్తే ಅವ್ರು ಕಷ್ಟಪಡ್ತಾರೆ. ఆయన కష్టపడతాడు. ನಾನು ಕೂಡ ಹೇಳಲ್ಲ, ನೀನು ಕೂಡ ಹೇಳ್ಬೇಡ. నేను చెప్పను, నువ్వు కూడా చెప్పొద్దు. ಆದ್ರೆ ಅವನು ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ, కానీ అతను చెప్తూ ఉన్నాడు,
ನನ್ನ ಮನಸ್ಸಾಕ್ಷಿಗೆ ಗೊತ್ತಾಗ್ತದಲ್ಲ, నా మనస్సాక్షికి తెలిసిద్ది కదా, ನಮ್ ತಂದೆ ಮುಂದೆ ನಿಲ್ಲುವಾಗ, నా తండ్రి ముందు నిలబడినప్పుడు ನನ್ ಪಾಪ ಮಾಡಿರುವ ಕಾರ್ಯ ನನ್ ಗುರುತು ಬರ್ತದೆ. నేను పాపం చేసిన కార్యాలు గుర్తుకొస్తూ ఉంటది. ನನ್ ತಂದೆ ಮುಖವನ್ನು ನೋಡಕ್ಕಾಗಲ್ಲ, నా తండ్రి ముఖాన్ని చూడటానికి కాదు, ನಾನ್ ಚೆನ್ನಾಗಿ ಮಾತಾಡಕ್ಕಾಗಲ್ಲ, నేను బాగా మాట్లాడటానికి కుదరదు. ಅದಕ್ಕಾಗಿ దానికోసం ನಾನ್ ಮಾಡಲ್ಲ, నేను చెయ్యను, ನಾನ್ ಬರೋದಿಲ್ಲ, నేను రాను, ನಮ್ ತಂದೆಗೆ ಇಷ್ಟವಿಲ್ಲದ ಕಾರ್ಯಗಳು ನಾನು ಮಾಡೋದಿಲ್ಲ. నా తండ్రికి ఇష్టం లేని కార్యాలు నేను చెయ్యను. ಹಾಗಂದ್ರೆ ಆ ಮಗನ ಆ ರೀತಿನಲ್ಲಿ ಆ ಸಹೋದರನಿ ಕೇಳ್ಬಿಟ್ಟ, ఆ కుమారుడు ఆ విధంగా ఫ్రెండ్కి ఆ విధంగా సెలవిచ్చాడు. ಆಗ ಆ ತಂದೆ ದೇವರು ಒಳಗೆ ಎಷ್ಟು ಭಕ್ತಿ ಉಳ್ಳವನು, ఆ తండ్రి దేవునిలో ఎంత భక్తి కలిగిన వ్యక్తి. ನಿನ್ ಮಕ್ಕಳು ದೇವರು ಒಳಗೆ ಚೆನ್ನಾಗಿ ಬೆಳೆಸ್ರಿ, నీ పిల్లల్ని దేవునిలో బాగా పెంచండి, ನಿನಗೆ ಸಹಕಾರವಾಗಿರ್ತಾರೆ, నీకు సహకారిగా ఉంటారు, ನಮ್ ಕುಟುಂಬ ಚೆನ್ನಾಗಿರ್ತದೆ. మన కుటుంబం బాగుంటుంది. ತಪ್ಪು ಕಾರ್ಯಗಳಿಗೆ ಕರೆದ್ರೆ ಕೂಡ ಮಗನು ಹೋಗಲಿಲ್ಲ, తప్పైన కార్యాలకి పిలిస్తే కూడా ఆ కుమారుడు వెళ్ళలేదు. ತಂದೆ ಅಷ್ಟು ಪ್ರೀತಿ ಮಾಡುವವರು, తండ్రి అంత ప్రేమించే వ్యక్తి. ದೇವರ ಮುಖವನ್ನೇ ನಾವು ನೋಡುವಾಗ దేవుని ముఖాన్నే మనం చూసినప్పుడు ದೇವರು ನಮ್ಮನ್ನು ಆಶೀರ್ವದಿಸಿ ನಡೆಸುತ್ತಾನೆ. దేవుడు మనల్ని ఆశీర్వదించి నడిపిస్తూ ఉన్నాడు. ಸಂತೋಷ ಅವ್ರ ಕುಟುಂಬ ತುಂಬಿಕೊಡುತ್ತು, సంతోషం ఆ ఇంట్లో నిండబడి ఉన్నది. ನಿನ್ ಜೀವಿತ ಸಂತೋಷ ಬರ್ತದೆ. నీ జీవితంలో సంతోషం వస్తుంది. ತಪ್ಪು ಮಾಡದೇ ಇರುವಾಗ, తప్పు చేయకుండా ఉన్నప్పుడు, ಅಕ್ರಮ ಕಾರ್ಯಗಳು ಸಿಕ್ಕಿಕೊಳ್ಳದಿದ್ರೆ, అక్రమైన కార్యాల్లో నువ్వు చిక్కబడకుండా ఉన్నప్పుడు, ದೇವರ ಮೇಲೆ ದೃಷ್ಟಿ ಮಡಗುವಾಗ దేవుని పైన నువ్వు దృష్టి పెట్టినప్పుడు ನಮ್ಮ ಕುಟುಂಬ ಚೆನ್ನಾಗಿರುತ್ತದೆ, మన కుటుంబం బాగుంటుంది, ಸಂತೋಷಕರವಾಗಿರುತ್ತದೆ. సంతోషంగా ఉంటుంది. ಸಂತೋಷ ಇಲ್ಲ ಅಂದ್ರೆ సంతోషం లేదు అంటే ನಮ್ಮನ್ನು ನಾವೊಂದು ಸಾರಿ ದೇವರ ಮುಂದೆ ನಿಲ್ಲಿಸಿ ಪರಿಶೀಲನೆ ಮಾಡಬೇಕು. మనల్ని మనం ఒకసారి దేవుని యొక్క సంధానంలో నిలబడి పరీక్షించుకోవాలి. ಆಗ ನಮಗ್ ಗೊತ್ತಾಗ್ತದೆ, అప్పుడు మనకి తెలుస్తుంది. ದೇವರ ಮುಂದೆ ನಾವು ಅರಿಕೆ ಮಾಡುವಾಗ దేవుని ముందు మనం ఒప్పుకున్నప్పుడు ದಾವೀದು ತರ ರಕ್ಷಣೆ ಸಂತೋಷ ನಮಗ್ ಬರ್ತದೆ. దావీదులాగా రక్షణ సంతోషం మనకు వస్తుంది. ನಾವು ಆಶೀರ್ವಾದ ಮಕ್ಕಳಾಗಿ ಕಾಣಲ್ಪಡುತ್ತೀರಿ. మనం ఆశీర్వాదం పొందుకున్న కుమారుడిగా కుమార్తెగా మనం కనిపిస్తూ ఉన్నాం. ಅದಕ್ಕಾಗಿ ಸಂತೋಷ ನಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ ಇರಬೇಕು ಪ್ರಿಯರೇ. దానికోసం సంతోషం మన జీవితంలో ఉండాలి ప్రియమైన వారలారా. ಸಂತೋಷ ಇಲ್ಲದ ನಮ್ಮನ್ನು ಕರ್ತನು ಹುಡುಕಿ ಬಂದಿದ್ದಾನೆ. సంతోషం లేని మనల్ని దేవుడు వెదికి వచ్చి ఉన్నాడు. ಸಂತೋಷ ಬರ್ತದೆ, సంతోషం వస్తుంది, ಸಮಾಧಾನ ಬರ್ತದೆ, సమాధానం వస్తుంది, ಉಲ್ಲಾಸವಾಗಿರ್ತೀರಿ, ఉల్లాసంగా ఉంటారు, ಚೆನ್ನಾಗಿ ನಮ್ಮ ಜೀವಿತ ಮಾರ್ಪಡುತ್ತದೆ. బాగా మన జీవితం మారుతుంది. ಮೂರನೇ ಕಾರ್ಯ, మూడవ కార్యం, ಕರ್ತನು ನಮ್ಮ ಹತ್ರ ಮಾತಾಡುವ ಕಾರ್ಯ. దేవుడు మన దగ్గర మాట్లాడే కార్యం. దావీదు ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ಯೇಸು ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ, యేసు సెలవిస్తూ ఉన్నాడు, ಇವಾಗ ಹೋಗು, ఇప్పుడు వెళ్ళు, ಎಲ್ಲವನ್ನು ಹಿಡಿದುಕೋ ಬರ್ತೀಯ, అన్నిటిని పట్టుకొని వస్తావు, ನಷ್ಟಪಟ್ಟಿರುವ ಕಾರ್ಯಗಳೆಲ್ಲ ಮತ್ತೆ ನೀನ್ ಸಂಪಾದನೆ ಮಾಡ್ತೀಯ. నీవు నష్టపోయినటువంటి కార్యాలన్నీ కూడా మరలా నీవు సంపాదిస్తావు. ಅಮಲೇಕರು ಅವ್ರ ಕುಟುಂಬದಲ್ಲಿರುವ ಎಲ್ಲರನ್ನು ಹಿಡಿದುಕೊಂಡು ಹೋಗ್ಬಿಟ್ಟಿದ್ದಾರೆ. అమాలేకులు అతని కుటుంబంలో ఉన్న వారందరినీ కూడా తీసుకెళ్లిపోయారు. ಈಗ ಊರೆಲ್ಲ ಸುಟ್ಟೋಗ್ಬಿಟ್ಟಿದೆ. ఇప్పుడు ఊరంతా కూడా కాల్చబడి ఉన్నది. ಈ సందర్భంలో ಹತ್ತು ಬಲ ಇಲ್ಲದ ಸಂದರ್ಭ, ఏడ్చి ఇంకా బలం లేకున్నటువంటి ఒక సందర్భం. ದೇವರ ಮುಖವನ್ನು ನೋಡಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. దేవుని ముఖాన్ని చూసి ప్రార్థిస్తూ ఉన్నాడు. ದೇವರು ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ, ಹೋಗು, దేవుడు సెలవిస్తున్నాడు, నువ్వు వెళ్ళు, ನೀನು ಹೊಂದಿಕೊಂತೀಯ. నువ్వు పొందుకుంటావు. ಹೋದ, వెళ్ళాడు, ಯುದ್ಧ ಮಾಡಿದ, యుద్ధం చేశాడు, ಆಸ್ತಿಯನ್ನು ಮಕ್ಕಳನ್ನು ಎಂತಿಯನ್ನು ಕರ್ಕೊ ಬಂದ, ఆస్తిని భార్యని తీసుకొని వచ్చాడు, ಎಲ್ಲವನ್ನು ಸಂಪಾದನೆ ಮಾಡಿಕೊಂಡ, అన్నిటిని కూడా సంపాదించాడు. ನಷ್ಟ ಹೋಗಿರುವ ಎಲ್ಲಾ ಕಾರ್ಯಗಳು, నష్టపోయినటువంటి అన్ని కార్యాలు ಮತ್ತೆ ಕರ್ತನು ನಿನಗಾಗಿ ಕೊಡುತ್ತಾ ಇದ್ದಾನೆ. తిరిగి మరలా దేవుడు నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ನಿನ್ ಜೀವಿತ ಪ್ರಕಾಶಕರವಾಗಿರುತ್ತದೆ. నీ జీవితం ప్రకాశకరంగా ఉంటూ ఉన్నది. ತಪ್ಪಿ ಹೋಗಿರುವ ಕಾರ್ಯಗಳಿಂದ ದೇವರು ಹುಡುಕಿ ಬಂದಿದ್ದಾನೆ. తప్పిపోయిన కార్యాలే దేవుడు వెదకి వస్తూ ఉన్నాడు. ನಿನ್ನಿಂದ ಇರುವ ಆಶೀರ್ವಾದಗಳು ಶತ್ರು ಹಿಡಿದುಕೊಂಡು ಹೋಗಿರ್ಬೋದು. నీ దగ్గర ఉన్నటువంటి ఆశీర్వాదాలు శత్రువు ఒకవేళ తీసుకొని వెళ్ళిపోయి ఉండొచ్చు. ಅದು ಆರೋಗ್ಯ ಇರಬಹುದು, అది ఆరోగ్యంగా ఉండొచ్చు, ಅದು
ಕೆಲಸ ಇರಬಹುದು, అది పని ఉండొచ్చు, ಐಶ್ವರ್ಯ ಇರಬಹುದು, ఐశ్వర్యం ఉండొచ్చు, ಸಂತೋಷ ಇರಬಹುದು, సంతోషం ఉండొచ్చు, ನಿನ್ನ ಕಾರ್ಯಗಳು ನೀನು ನೆನೆಸುವ ಮುಖ್ಯವಾದ ಕಾರ್ಯಗಳಿರಬಹುದು, నువ్వు ఎంచుకున్నటువంటి ముఖ్యమైన కార్యాలు ఉండొచ్చు, ನಿನ್ನಿಂದ ಹೋಗುವ ರೀತಿನಲ್ಲಿ ಇರಬಹುದು. నీ నుంచి వెళ్ళిపోయిన కార్యాలుగా ఉండొచ్చు. ಕರ್ತನು ಮತ್ತೆ ಆ ಕಾರ್ಯಗಳೆಲ್ಲ ಕೈ ಕೂಡಿಸ್ತಾನೆ. మరలా దేవుడు ఆ కార్యాలన్నీ కూడా సమకూరుస్తూ ఉన్నాడు. ಒಡೆದು ಹೋಗಿರುವ ಕಾರ್ಯವನ್ನು ಸರಿಪಡಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. పగిలిపోయిన కార్యాలు దేవుడు సరిచేస్తూ ఉన్నాడు. ಪ್ರಿಯ ಸಹೋದರ ಸಹೋದರಿ, ప్రియ సహోదరుడా సహోదరి, ದೇವರ ಮುಖವನ್ನು ನೀನು ನೋಡಬೇಕು. దేవుని ముఖాన్ని నువ్వు చూడాలి. ಯೇಸು ನಮ್ಮನ್ನು ಹುಡುಕಿ ಬಂದಿದ್ದಾನೆ. యేసు మనల్ని వెతికి వచ్చి ఉన్నాడు. ಆಶೀರ್ವಾದಗಳು ಕೊಡ್ತಾನೆ. ఆశీర్వాదాలు ఇస్తూ ఉన్నాడు. ನಷ್ಟಪಟ್ಟಿರುವ ಕಾರ್ಯಗಳು ತಿರುಗಿ ಕೊಡ್ತಾನೆ. నష్టపడిన కార్యాలు దేవుడు తిరిగి మనకి అనుగ్రహిస్తున్నాడు. ನಿನ್ನ ಜೀವಿತ ಮಹಿಮೆಯಾಗಿರುತ್ತದೆ. నీ జీవితం మహిమకరంగా ఉంటుంది. ದೇವರು ನಮ್ಮ ಸಂಗಡ ನಿಂತು దేవుడు మన పక్షాన నిలబడి ದೊಡ್ಡ ಕಾರ್ಯ ಮಾಡುತ್ತಾನೆ. గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాడు. ಅಮಲೇಕಿಯರು, అమాలేకీలు ದಾವೀದು ಕುಟುಂಬ ಮಕ್ಕಳು ಆಸ್ತಿ ಹಿಡಿದುಕೊಂಡು ಹೋಗ್ಬಿಟ್ಟ. దావీదు కుటుంబాన్ని, పిల్లల్ని, ఆస్తిని అంతా పట్టుకెళ్ళిపోయారు. ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ ಮತ್ತೆ ಹೊಂದಿಕೊಂಡ. ప్రార్థించి మరలా పొందుకున్నాడు. ನಷ್ಟಪಟ್ಟಿರುವ ಕಾರ್ಯಗಳೆಲ್ಲ ಕರ್ತನು ನಮಗಾಗಿ ಎಲ್ಲವನ್ನು ಕೊಡುತ್ತಾನೆ. మనం నష్టపోయిన కార్యాలన్నీ కూడా దేవుడు సమస్తాన్ని సమకూర్చి నీకు అనుగ్రహిస్తున్నాడు. ನಿನ್ನ ಜೀವಿತ ಮಹಿಮೆಯಾಗಿ ಇರುತ್ತದೆ. నీ జీవితం మహిమకరంగా ఉంటుంది. ಆಶೀರ್ವಾದಕರವಾಗಿ ಕಾಣಲ್ಪಡುತ್ತದೆ. ఆశీర్వాదకరంగా కనిపిస్తుంది. ನೀನ್ ಮಾಡುವ ಎಲ್ಲಾ ಪ್ರಯತ್ನಗಳು ಸಫಲವಾಗ್ತದೆ. నీవు చేసే ప్రతి ఒక్క పని కూడా సఫలమవుతుంది. ಅದಕ್ಕಾಗಿದ ದೇವರು ನಮಗಾಗಿ ಮಾತಾಡುತ್ತಾ ಇದ್ದಾನೆ. దానికోసమే దేవుడు మన దగ్గర మాట్లాడుతూ ఉన్నాడు. ನಷ್ಟಪಟ್ಟಿರುವ ಕಾರ್ಯ, నష్ట పొందినటువంటి కార్యాలు, ಕೆಟ್ಟು ಹೋಗಿರುವ ಕಾರ್ಯ, నశించినటువంటి కార్యాలు ಹುಡುಕಿ వెదికి ರಕ್ಷಿಸೋದಕ್ಕೆ రక్షించడానికి ನಮ್ಮ ಹತ್ರ ಬಂದಿದ್ದಾನೆ. మన దగ్గరికి వచ్చి ఉన్నాడు. ಸಂಸೋನ್ ಜೀವಿತ సంసోను జీవితం ಬಲ ಹೋಯ್ತು. బలం పోయింది. ದಾವೀದು ಜೀವಿತ దావీదు జీవితం ಸಂತೋಷ ಹೋಯ್ತು. సంతోషం వెళ్ళిపోయింది. ಅದೇ ದಾವೀದು ಜೀವಿತ అదే దావీదు జీవితం ಆಸ್ತಿ ಹೋಯ್ತು. ఆస్తి పోయింది. ಹೋಗಿರುವ ಕಾರ್ಯಗಳೆಲ್ಲ ಕರ್ತನು ಮತ್ತೆ ಅವರು ಕೊಟ್ಟ. పోయినటువంటి కార్యాలన్నీ కూడా దేవుడు మరలా తిరిగి అనుగ్రహించాడు. ನಿನಗೆ ಅನುಗ್ರಹಿಸುತ್ತಾನೆ. నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ಎಲ್ಲ ತಡೆಗಳು ಮುರಿತದೆ. అన్ని ఆటంకాలు తొలగిపోతుంది. ನೀನ್ ಪ್ರಕಾಶ ಉಳ್ಳವನಾಗಿ ಕಾಣಲ್ಪಡುತ್ತೀಯ. నీవు ప్రకాశకరమైన విధంగా కనిపిస్తూ ఉన్నావు. ಏಸಪ್ಪ ನಮ್ಮ ಕುಟುಂಬಕ್ಕೆ ಹುಡುಕಿ ಬಂದಿದ್ದಾನೆ. యేసయ్య మన కుటుంబాన్ని వెదికి వచ్చి ఉన్నాడు. ಸಂಸೋನ್ ತರ సంసోను విధంగా ದೇವರ ಮುಖವನ್ನು ನೋಡಬೇಕು. దేవుని ముఖాన్ని మనం చూడాలి. ದೇವರು ಪ್ರಿವಿಲ್ಲದ ಕಾರ್ಯ ಬಿಡಬೇಕು. దేవునికి ఇష్టం లేని కార్యాలు మనం విడిచిపెట్టాలి. ದೇವರು ಚಿತ್ತ ಮಾಡಬೇಕು. దేవుని చిత్తాన్ని మనం చెయ్యాలి. ಅಪವಿತ್ರ ಕಾರ್ಯಗಳು ಮುಟ್ಟಬಾರದು. అపవిత్రమైన కార్యాలు మనం ముట్టకూడదు. ನಾಲ್ಕೆ ಕೆಟ್ಟು ಮಾತುಗಳು ಬರಬಾರದು. నాలుకతో చెడ్డ మాటలు మాట్లాడకూడదు. ಪರಿಶುದ್ಧಾತ್ಮನು ದುಃಖಪಡಿಸಬಾರದು. పరిశుద్ధాత్మని మనం దుఃఖపరచకూడదు. ಈ ರೀತಿನಲ್ಲಿ ನಾವು ಇದ್ದರೆ ఈ విధంగా మనం ఉంటే ಬಲ ಬರ್ತದೆ. బలం వస్తుంది. ದಾವೀದು ಜೀವಿತ దావీదు జీవితం ಪಾಪಗಳು ಅರಿಕೆ ಮಾಡುವಾಗ పాపాలు ఒప్పుకున్నప్పుడు ಸಂತೋಷ ಬಂತು. సంతోషం వచ్చింది. ಆಸ್ತಿ ಹೋದ ಮೇಲೆ ఆస్తి పోయిన తర్వాత ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುವಾಗ ప్రార్థించినప్పుడు ಎಲ್ಲವನ್ನು ಹೊಂದಿಕೊಂಡ. అన్నిటిని పొందుకున్నాడు. ದೇವರು ಹೃದಯಕ್ಕೆ ಹತ್ತಿರವಾಗಿ ಮಾರ್ಪಟ್ಟ. దేవుని హృదయానికి దగ్గరగా ఉండే వాడిగా మార్చబడి ఉన్నాడు. ದೇವರನ್ನೇ ಮುಂದೆ ಮಡಗುವ ವ್ಯಕ್ತಿಯಾಗಿದ್ದ. దేవుని ముందు పెట్టే వ్యక్తిగా ఉన్నాడు. ದೇವರು ಮುಂದೆ ನಾಟ್ಯವಾಡದ, ಆರಾಧನೆ ಮಾಡದ. దేవుని ముందు నాట్యమాడాడు. దేవుణ్ణి ఆరాధించాడు. ಪರಿಶುದ್ಧಾತ್ಮದಲ್ಲಿ ತುಂಬಿಕೊಂಡ, ಅಭಿಷೇಕದಲ್ಲಿ ಮೂಡಿಕೊಂಡ. పరిశుద్ధాత్మలో నింపబడ్డాడు. పరిశుద్ధాత్మ చేత కప్పబడి ఉన్నాడు. ಆತನ ಜೀವಿತ ಮಹಿಮೆ ಉಳ್ಳ ಪಾತ್ರಗಳಾಗಿ ಕಾಣಲ್ಪಡುತ್ತು. అతని జీవితం మహిమకరమైన పాత్రగా మార్చబడి ఉన్నది. ನಮ್ಮ ಜೀವಿತ ಆ ರೀತಿನಲ್ಲಿ ಮಾಡುವುದಕ್ಕಾಗಿ ದೇವರು ನಮ್ಮನ್ನು ಹುಡುಕಿ ಬಂದಿದ್ದಾನೆ. దేవుడు ఆ విధంగా చేయడానికి దేవుడు మనల్ని వెదికి వచ్చి ఉన్నాడు. ನಿಶ್ಚಯವಾಗಿ ನಮ್ಮನ್ನು ಪ್ರಕಾಶಕರವಾಗಿ ಮಾರ್ಪಡಿಸುತ್ತಾನೆ. తప్పకుండా దేవుడు మనల్ని ప్రకాశకరంగా మారుస్తూ ఉన్నాడు. ನೀನು ದೇವರಿಗೆ ಒಪ್ಪಿಸಿಕೊಡು. నీవు దేవునికి అప్పగించు. ಕರ್ತನು ಹುಡುಕಿ ಬಂದಿದ್ದಾನೆ. దేవుడు
వెదికి వచ్చి ఉన్నాడు. ಎಲ್ಲವನ್ನು ನಮಗೆ ಅನುಗ್ರಹಿಸುತ್ತಾನೆ. అన్నిటినీ దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నాడు. ನಮ್ಮನ್ನು ದೇವರ ಕರದಲ್ಲಿ ಅರ್ಪಿಸುವ, మనల్ని దేవుని చేతికి అప్పగిద్దాం. ನಾವೆಲ್ಲರೂ ಕಣ್ಗಳು ಮುಚ್ಚಿ ದೇವರ ಮುಖವನ್ನೇ ನೋಡುವ. మనం అందరం కళ్ళు మూసుకొని దేవుని ముఖాన్ని మనం చూద్దాం. ಹಂಗೆ ನಮ್ಮನ್ನು ನಾವೊಂದು ಸಾರಿ ಪರಿಶೀಲನೆ ಮಾಡಿಕೊಳ್ಳುವ ಪ್ರಿಯ ಸಹೋದರ ಸಹೋದರಿ, మనల్ని మనం ఒకసారి పరీక్షించుకుందాం. ప్రియమైనటువంటి సహోదరుడా సహోదరి, ಕರ್ತನ ನಿನ್ನ ಪಕ್ಷದಲ್ಲಿ ಬಂದಿದ್ದಾನೆ. దేవుడు నీ పక్షాన వచ్చి ఉన్నాడు. ಕೆಟ್ಟು ಹೋಗಿರುವ ಕಾರ್ಯಗಳನ್ನು ಹುಡುಕಿ నశించిపోయిన దాన్ని వెదకి ದೇವರು ಈ ದಿನದಲ್ಲಿ దేవుడు ఈ దినాలలో ರಕ್ಷಿಸೋದಕ್ಕಾಗಿ, రక్షించడానికి, ಬಿಡುಗಡೆ ಮಾಡೋದಕ್ಕಾಗಿ, విడుదల చేయడానికి, ಎಲ್ಲ ಕೊಡೋದಕ್ಕಾಗಿ అన్ని ఇవ్వడానికి ದೇವರೇ ಬಂದಿದ್ದಾನೆ. దేవుడే వచ్చి ఉన్నాడు. ಸಂಸೋನ್ ಜೀವಿತದಲ್ಲಿ సంసోను జీవితంలో ಬಲ ಹೋಯ್ತು. బలం పోయింది. ದಾವೀದು ಜೀವಿತದಲ್ಲಿ దావీదు జీవితంలో ಸಂತೋಷ ಹೋಯ್ತು. సంతోషం వెళ్ళిపోయింది. ಆಸ್ತಿ ಹೋಯ್ತು. ఆస్తి వెళ్ళిపోయింది. ಶತ್ರು ಹಿಡಿದುಕೊಂಡ್ರು. శత్రువులు పట్టకెళ్లారు. ಇದು ಮತ್ತೆ ಬರಬೇಕು. ఇది మరలా రావాలి. ದೇವರ ಮುಖವನ್ನು ನೋಡುತ್ತಾ ಇದ್ದ ಸಂಸೋನ್ ಜೀವಿತದಲ್ಲಿ దేవుని ముఖాన్ని చూస్తున్నటువంటి సంసోను జీవితంలో ದೇವರು ಬಲ ಕೊಟ್ಟ. దేవుడు బలాన్ని ఇచ్చాడు. ಪಾಪಗಳು ಅರಿಕೆ ಮಾಡುತ್ತಿರುವಾಗ ದಾವೀದಿಗೆ ಸಂತೋಷ ಕೊಟ್ಟ. పాపాలు ఒప్పుకున్నప్పుడు దేవుడు దావీదుకి సంతోషాన్ని అనుగ్రహించాడు. ಯೇಸು ಈ ದಿನದಲ್ಲಿ ನಿಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ ದೊಡ್ಡ ಕಾರ್ಯ ಮಾಡೋದಕ್ಕಾಗಿ ದೇವರು ನಮ್ಮನ್ನು ನೆನೆಸಿದ್ದಾನೆ. దేవుడు ఈ రోజు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి దేవుడు నిన్ను ఈ రోజు ఏర్పరచుకొని ఉన్నాడు. ಎಲ್ಲ ಸಮಸ್ಯೆಗಳು ಮುರಿತದೆ. అన్ని సమస్యలు తొలగిపోతుంది. ದೇವರ ಹತ್ರ ಕೇಳುವ, దేవుని దగ్గర అడుగుదాం. ಯೇಸು ನಾಮದಲ್ಲಿ యేసు నామంలో ಎಲ್ಲ ತಡೆಗಳು ಮುರಿಯಲಿ. అన్ని ఆటంకాలు తొలగించండి. ನಿಮ್ಮ ಮುಖವನ್ನು ನೋಡುತ್ತಾ ಇದ್ದೀರಿ. నీ ముఖాన్ని చూస్తున్నాం. ಯೇಸುವೇ, యేసయ్యా, ಈಗಲೇ ಆಶೀರ್ವಾದಗಳು ಬರಲಿ. ఇప్పుడే ఆశీర్వాదాలు రాని. ನಷ್ಟಪಟ್ಟಿರುವ ಕಾರ್ಯಗಳು, నష్టపడిన కార్యాలు, ಸಾಲಗಳಲ್ಲಿ, అప్పు బాధలో, ಉದ್ಯೋಗದಲ್ಲಿ, ఉద్యోగంలో, ಅವರು ಎದುರು ನೋಡುವ ಸಂತೋಷ ಕಾರ್ಯಗಳಲ್ಲಿ, ಕುಟುಂಬಗಳಲ್ಲಿ, వారు సంతోషం కార్యాలు, ఎదురు చూసే కార్యాలన్నిటిలో ಯೇಸು ನಾಮದಲ್ಲಿ యేసు నామంలో ತಡೆಗಳೆಲ್ಲ ನೀಗಿಸಿ ఆటంకాలన్నీ తొలగించి ಅವ್ರಿಗೆ ಬೇಕಾದ ಸಂತೋಷವನ್ನು ಕೊಡು. వారికి కావాల్సిన సంతోషాన్ని ఇవ్వండి. ಬಲ ಕೊಡು. బలాన్ని ఇవ్వు. ಆಶೀರ್ವಾದಗಳು ಕೊಡು. ఆశీర్వాదాలు ఇవ్వండి. ಎಲ್ಲಾ ತಡೆಗಳು ಮುರಿದು ಬಿಟ್ಟು ಅದ್ಭುತ ಮಾಡು. అన్ని ఆటంకాలు తొలగించి అద్భుతాలు చేయండి. ನೀನು ಹುಡುಕಿ ಬಂದಿರುವ ದೇವರು, నీవు వెదికి వచ్చినటువంటి దేవుడవు. ಬಲ ಕೊಡಯ್ಯ, బలాన్ని ఇవ్వయ్యా. ಸಂತೋಷ ಕೊಡಯ್ಯ, సంతోషాన్ని ఇవ్వండి. ಎಲ್ಲಾ ತಿರುಗಿ ಕೊಡು. అన్నిటిని తిరిగి ఇవ్వండి. ನಿನ್ ಮುಖವನ್ನು ನೋಡುವ ಮಕ್ಕಳ ಮೇಲೆ ಆಶೀರ್ವಾದಗಳು ಬರಲಿ. నీ పైన ఎదురు చూసే పిల్లల పైన ఆశీర్వాదాలు రాని. ಯೇಸು ನಾಮದಲ್ಲಿ ತಂದೆಯೇ, యేసు నామంలో తండ్రి. ಆಮೆನ್. ఆమేన్. ಪ್ರಿಯ ಸಹೋದರ ಸಹೋದರಿ, ప్రియ సహోదరుడా సహోదరి, ನಿಮಗಾಗಿ ನಿಮ್ಮ ಕುಟುಂಬಕ್ಕಾಗಿ ನಾವು ಪ್ರಾರ್ಥಿಸ್ತಾ ಇದ್ದೀರಿ. మీకోసం మీ కుటుంబం కోసం మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ನೀವು ಅತ್ಯಧಿಕವಾಗಿ ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿ ಇರಬೇಕು. మీరు ಅತ್ಯಧಿకంగా ప్రార్థనలో ఉండాలి. ಸಭೆಗಾಗಿ, ಸಭೆ ಮಕ್ಕಳಕ್ಕಾಗಿ ಪ್ರಾರ್ಥಿಸ್ತಾ ಇರಬೇಕು. సంఘం కోసం, సంఘ పిల్లల కోసం మీరు ప్రార్థిస్తూ ఉండాలి. ದೇವರು ನಿಮ್ಮ ಪಕ್ಷದಲ್ಲಿ ಇದ್ದು ದೊಡ್ಡ ಕಾರ್ಯ ಮಾಡ್ತಾನೆ. దేవుడు మీ పక్షాన ఉండి గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాడు. అందరూ చెప్తున్నాం, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారం దేనిని మరువకుము. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన ప్రేమయు, యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సహవాసం ఆయన వచ్చే వరకు దేవుని ప్రేమ మనపై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.